Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Thank you, Holy Spirit of God. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Shalom. Shalom. Thank you, Father. Hallelujah. Hallelujah. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Shalom. Shalom. Hallelujah. ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఇది మరి యొక్క అవకాశాన్ని బట్టి ప్రభు వచ్చిన యొక్క సమయాన్ని బట్టి నేను మరలా యొక్క లైవ్లోకి వచ్చి వాక్యం బోధించాలని నేను అనుకున్నాను. ఓకే, సో ప్రైజ్ గాడ్. హల్లెలూయా. యా, ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ రేచల్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరి యొక్క లైవ్ని షేర్ చేయండి. 10 నిమిషాలు ఒక వాక్యంలో పాల్గొనండి, వాక్యం వినండి. ఓకే, ఆత్మలో బలపరచబడండి. దేవుడు నూతనమైన కార్యాలు మన మధ్యలో చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. రేచల్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు సిస్టర్, బాగున్నారా? జెనిటా నగరి కాంతి, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. ప్రభు దీవించును గాక. హల్లెలూయా. సో నేను కొద్ది రోజులుగా నేను ఫేస్బుక్లో వస్తూ ఉన్నాను, యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. ఓకే, సో ప్రభు ఇచ్చిన కృపను బట్టి అనేక రీతిగా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. సో అనేకులు నాకు రెస్పాండ్ అవుతున్నారు. లైవ్లో కాకుండా లైవ్ అయిపోయిన తర్వాత కూడా మేము వాక్యం విన్నాము, చాలా ఆదరించబడ్డాము, మేము బలపరచబడ్డాము, లోతైన విషయాలు మాకు తెలియపరచబడ్డాయి. మా యొక్క స్పిరిచువల్ లైఫ్ అనేది సరిచేయబడుతుంది అని నాకు పర్సనల్గా కాల్ చేసి చెప్పారు. దాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. నిజంగా దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే మన ఆత్మని బలపరుస్తుంది, లోతైన అనుభవంలోకి నడిపించబడతారు. హల్లెలూయా. ఈ దినం యొక్క ఆత్మీయ జీవితంలో కనుక మనం సరైన రీతిలో మనం లేకపోతే మనం చాలా విషయాలు మనం పొందుకోలేం. సాధారణమైన జీవితాన్ని మనం జీవిస్తాం. సో అందుకనే యూ నీడ్ టు డెవలప్ యువర్ స్పిరిచువల్ గ్రోత్. హల్లెలూయా. యూ నీడ్ టు డెవలప్ యువర్ స్పిరిచువల్ గ్రోత్. సో ఆత్మీయ జీవితం అనేది అన్ని విధాలుగా చాలా ప్రశస్తమైనది. హల్లెలూయా. ఓకే, ఇది నన్ను కొన్ని కోల్పోతుండొచ్చు, కొన్ని విషయాలు నీకు అందకపోతుండొచ్చు, కానీ నీ ఆత్మీయ జీవితం యొక్క విశ్వాస యొక్క జీవితాన్ని నువ్వు స్థిరంగా ఉండి దానిలో నువ్వు బలంగా నిలబడగలిగితే దేవుడు అనేకమైన ద్వారాలు నీ పట్ల తెరిచి ప్రభు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇదే నేను కొద్ది నిమిషాలు వాక్యాన్ని బోధించాలనుకుంటున్నాను. రెండవది, ఈ యొక్క లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఇతరులకి షేర్ చేయండి. ఓకే, ఇతరులకు షేర్ చేయండి. సో ఇతరులు కూడా విని ఆశీర్వదించబడడానికి, బ్లెస్ అవ్వడానికి ఈ యొక్క లైవ్ని షేర్ చేయండి. అట్లా నాకు 2-3 ఎవరన్నా లైవ్ షేర్ చేశారు, నేను విన్నాను, నిజంగా ఆ సమయానికి దేవుడు నాతో మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు, నేను ఒక అభిషేకాన్ని నేను ఫీల్ అయ్యాను. లాస్ట్ ప్రేయర్లో ప్రార్థన చేస్తున్న యొక్క అనాయింటింగ్ నేను ఫీల్ అయ్యాను. సో దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. నిజంగా సో మెనీ పీపుల్, చాలామంది యొక్క సాక్ష్యాన్ని ఇవ్వడానికి నేను గమనిస్తున్నాను, వింటూ ఉన్నాను. ఇది మీ జీవితంలో కూడా ఏదో నూతనమైన కార్యాన్ని ప్రభువు జరిగించాలని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. సో ఈ యొక్క దినాల్లో దినం నేను ఒక చిన్న ఒక విషయాన్ని నేను బోధించాలనుకుంటున్నాను. నేను ఈ యొక్క టాపిక్ ఏంటిదంటే బీ బ్లెస్సింగ్ టు అదర్స్. బీ బ్లెస్సింగ్ టు అదర్స్. బీ బ్లెస్సింగ్ టు అదర్స్. హల్లెలూయా. బ్లెస్సింగ్ అనగా అనేది చాలా మంది ఏమంటారంటే, నిజంగా అవునన్నా మాకు బ్లెస్సింగ్ కావాలా, మేము ఆశీర్వదించబడాలా, మేము బలపరచబడాలి, మేము ఇంకా
అభివృద్ధి చెందాలా, ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఇలా ఉన్నాను, ఇంకా బ్లెస్ అవ్వట్లేదు. బ్లెస్సింగ్ మీన్స్ అంటే కొంతమంది యొక్క ఆలోచనలో బ్లెస్సింగ్ అంటే ఫైనాన్షియల్గా ఉండాలా, అన్ని విధాలుగా ఉండాలి, దాంట్లో తప్పులేదు. ఓకే, స్పిరిచువల్గా ఉండాలా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, ఎవ్రీ ఇయర్గా. హల్లెలూయా. ఒకసారి గాడ్ బి బ్లెస్ అన్నారంటే అన్ని విషయాలుగా బ్లెస్ అవుతూ ఉంటాం. ఒక దాంట్లో బ్లెస్ అయ్యి ఒక దాంట్లో బ్లెస్ కాకుండా ఉండలేం. బట్ అంచెలంచెలుగా మనం ఎదుగుతూ మనం ముందు కొనసాగుతాం. హల్లెలూయా. సో బ్లెస్సింగ్ వర్డ్ అనేది చాలా అనేకుల జీవితాల్లో ఎవరైతే ఇబ్బందుల్లో, కరువులో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నదో వాళ్ళకి బ్లెస్సింగ్ అనేది చాలా ఇష్టంగా ఉంటుంది. బట్ అది కనిపించకపోయేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతే కావచ్చులే, అదంతే కావచ్చులే, ఈ బ్లెస్సింగ్ ఇంతే కావచ్చులే, ఉంటాం నా రకాలుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. హల్లెలూయా. బట్ తీసుకోవాల్సిన చర్య వాళ్ళు తీసుకోగలిగితే దేవుడు బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ప్రభు అనేక విధాలుగా ప్రభు ఆశీర్వదిస్తాడు. అంటే దాని విషయాల్లో చేయవలసిన చర్య అని ఎప్పుడైతే మనం చేయగలుగుతామో ఆ వ్యక్తి నిజంగా ఆశీర్వదించబడతాడు. హల్లెలూయా. సో ఒక విషయం చెప్తాను నేను, ఎందుకు మనం బ్లెస్ కావాలంటే ప్రభువుని అడగాల, ప్రభా నన్ను ఆశీర్వదించు, నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా జీవిస్తాను. నన్ను ఆశీర్వదించు, నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా నేను జీవిస్తాను. అందుకే బి బ్లెస్సింగ్ టు అదర్స్, నాట్ ఓకే నువ్వు ఒక్కరివే ఆశీర్వదించబడి నువ్వు ఒక్కరివే ఉంటూ అనేది సరి అనేది కాదు. హల్లెలూయా. దేవుని దృష్టి ఎప్పుడైనా నేను దీవిస్తున్నాను, నేను ఆశీర్వదిస్తున్నాను, నేను బలపరుస్తున్నాను అంటే ఫర్ అదర్స్. ఓకే, ఇతరులు కూడా నీ యొక్క సాక్ష్యం నిమిత్తమై నీ ద్వారా అనేకులు బలపరచబడి క్రీస్తులోకి రావడానికి ప్రభు ఆ రకమైన దీవెనను నీ జీవితాల్లో విడుదల చేస్తాడు. హల్లెలూయా. సో నీ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఐ వాంట్ టు బి బ్లెస్ టు అదర్స్. నేను బ్లెస్ కావాలా, ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా నేను ఉండాలి. హల్లెలూయా. ఓకే, ఆ రకమైన ఆలోచన విధానం ఎప్పుడైతే నీ జీవితంలో నీ యొక్క లైఫ్లో ఎంటర్ అవుతుందో గాడ్ హల్లెలూయా నూతనమైన ద్వారాలు నీ జీవితంలో కలగజేసి ఓకే వాళ్ళ నిమిత్తమైన ప్రభు నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. హల్లెలూయా. చాలా మంది చూసి కొంతమంది కొంతమంది కరువులో ఉండడం, కొంతమంది ఇబ్బందుల్లో ఉండడం, కొంతమంది కష్టాల్లో ఉండడం వాళ్ళు చూసి వీళ్ళకి ఏదో ఒక నేను సహాయం చేయాలి అని ఎప్పుడైతే వాళ్ళు తలంపు కలిగి ఉంటారో గాడ్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు, వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఓకే, ఫైనాన్షియల్గా ఇతర సపోర్టర్స్ని రైజ్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. సపోర్టర్స్ని రైజ్ చేస్తూ ఉంటాడు. ఓకే, ఇతర సపోర్టర్స్ని రైజ్ చేసి ఆ యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవుతుంది. ఓకే, నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, మేము ఒకప్పుడు చిన్నగా ఆలోచించాము, దేవుడు దాన్ని ఏం చేశానంటే మాకు గొప్పగా ఇచ్చేసి వాళ్ళని అలాంటి అనేకులని దీవించడానికి, బలపరచడానికి మమ్మల్ని రేజ్ చేశాను అని అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. సో టుడే నువ్వు బ్లెస్ అయ్యేది ఎందుకంటే టు అదర్స్. హల్లెలూయా. ఇతరులను ఆదుకోవాలా, ఇతరులను బ్లెస్ చేయాలా, ఇతరుని హెచ్చించాలా, ఇతరుని బలపరచాలా. ఓకే, ఇంకో విషయం, ఒకవేళ స్పిరిచువల్ లైఫ్ అనుకో ప్రభు నిన్ను దీవిస్తున్నాడు, నువ్వు ఆత్మీయంగా బలంగా ఎదుగుతున్నావు అంటే నువ్వు ఇతరులను కూడా ఏం చేయాలి, ఆత్మీయ రుణంలోకి, ఆ యొక్క ఆత్మీయ అనుభవంలోకి నడిపించాలి. ఓకే, నా యొక్క దర్శనం అదే, నా యొక్క విజన్ అదే. ఓకే, నేను అనేకులను బలపరుస్తూ ఉంటాను, అనేకులు బలపరుస్తూ ఉంటాను. పాస్టర్స్ని, యొక్క లీడర్స్ని నేను ఎంతోమంది బలపరుస్తూ ఉంటాను. ఎంతోమంది రకరకాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు కౌన్సిల్ ఇచ్చి, వర్డ్ ఆఫ్ గాడ్ ఇచ్చి, ప్రాఫిటిక్గా దాని అన్ని విధాలుగా బలపరుస్తాను. ఎందుకంటే గాడ్ ఇంక్రీజ్ మై స్పిరిచువల్ లైఫ్. నా యొక్క స్థాయిని ప్రభు ఆత్మీయతలో నా ఇంక్రీజ్ చేశాడు కాబట్టి నేను ఇతరులను ఆశీర్వదించడానికి, ఇతరులను కూడా ఆ యొక్క రణంలోకి నడిపించబడడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. హల్లెలూయా. సో టుడే దేవుడు ఏదైతే నీకు ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావో అది ఇతరులకు కూడా నేను ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు ఆశిస్తావో, హల్లెలూయా, ఎప్పుడైతే నువ్వు అలా ఆశిస్తావో దేవుడు నిజంగా పట్టజాలనంత విస్తారమైన ఆ దీవెనని జీవితంలో కుమ్మరిస్తాడు. హల్లెలూయా. సో చూడండి, కీర్తనలు 35వ అధ్యాయం నాతో పాటు చదవండి. కీర్తనలు 35వ అధ్యాయం 27వ వచనం. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహ ధ్వని చేసి సంతోషించుదురుగాక, తన సేవకుని క్షేమమును చూచి
ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. హల్లెలూయా. వండర్ఫుల్. చూసారా ఏమంటాడు ఇక్కడ? తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యం పలుకుదురు. అంటే ఇక్కడ ఏమన్నా అంటే ఒక సేవకుడు దీవించబడుతున్నాడు, ఒక సేవకుడు బలపరచబడుతున్నాడు, ఒక సేవకుడు బాగా విస్తరించబడుతున్నాడు అంటే ఇతరులు చూసి, అనేకులు చూసి ఏం చేస్తారంట? యెహోవా నామము ఘనపరచబడును గాక అని చెప్తారంట. హల్లెలూయా. కానీ దానికంటే ముందు వచ్చిన ఏముంది? నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురు గాక. హల్లెలూయా. దీంట్లో నేను ఇంగ్లీష్లో మీకు చదివి వినిపిస్తాను. ఓకే, ఈ వర్డ్ డీపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఇంగ్లీష్లో చదువుతాను. 35వ అధ్యాయం 27వ వచనం, కీర్తన 35వ అధ్యాయం 27వ వచనం. But let all my true friends shout for joy. Hallelujah. చూడండి. But let all my true friends shout for joy, all those who know and love what I do for you. Hallelujah. Okay. Let them say, the Lord is great and he delights in the prosperity of his servant. Hallelujah. చూసారా? తన సేవకుడు ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తి దీవించబడుతున్నాడు, దేవుని దైవ సేవకుడు లేదా ఒక బిలీవర్, ఒక విశ్వాసి దీవించబడుతున్నాడు, బ్లెస్ అవుతున్నాడు అంటే దాన్ని బట్టి యెహోవా ఏం చేస్తాడంట? ఘనపరచబడతాడంట. యెహోవా ఘనపరచబడతాడంట. యెహోవా ఆనందిస్తాడంట దాని విషయమై. ఎందుకంటే ఇఫ్ ఎనీవన్, ఒక వ్యక్తి ఆశీర్వదించబడితే ఆ వ్యక్తి ద్వారా అనేకులు దీవించబడతారు, అనేకులు ఆశీర్వాదకరంగా ఉంటారని దేవుడు ఆలోచిస్తాడు. కాబట్టి దాన్ని బట్టి సంతోషిస్తారంట. ఇక్కడ ఏమంటా అంటే లెట్ మై ఫ్రెండ్స్ రిజాయిస్ జాయ్ అంటే ఎందుకు తన యొక్క స్నేహితులు సంతోషిస్తున్నారు, ఎందుకు తన స్నేహితులు ఆనందిస్తున్నారంటే ఈ సేవకుడు దీవించబడ్డ తర్వాత ఈ సేవకుడు ఇతరులని బ్లెస్ చేయడం వల్ల, వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ ని బ్లెస్ చేయడం వల్ల, వాళ్ళ యొక్క కరువుని, వాళ్ళ యొక్క ఇబ్బందుల్లో పాలిభాగస్థం కలిగి వాళ్ళను కూడా ఏం చేస్తున్నాడు? దీవెన మార్గంలోకి, ఆశీర్వాదకర మార్గంలోకి ప్రభు నడిపిస్తున్నాడంట. ఎవరిని? ఆ సేవకుని ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒక సేవకుని యొక్క ప్రాస్పెరిటీ, ఒక సేవకుని యొక్క ఆశీర్వాదాన్ని బట్టి ఎవరు గణపరచబడతాడంట? యెహోవా గణపరచబడతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో టుడే నువ్వు ఎందుకు బ్లెస్ కావాలంటే టు బ్లెస్ అదర్స్. హల్లెలూయా. ఈ దినం మనం చూస్తూ ఉన్నాం అనేకులు నానా రకాలుగా ఇబ్బందుల్లో, నానా రకమైన కష్టాల్లో, నానా రకమైన ఇబ్బందుల్లో యొక్క లాక్డౌన్ సిచ్యువేషన్ అనేకులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఒకవేళ ఆ సామర్థ్యం కనుక నీకు ఇవ్వగలిగితే దేవుడు నిజంగా చెప్తున్నాను, నీ వలన ఒక 100 మంది ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. సో ఈ దినం నువ్వు బ్లెస్ కావాలని ఆశపడుతున్నావు, కానీ ఎందుకు నువ్వు బ్లెస్ కావాలనేది ఈ యొక్క క్వశ్చన్. హల్లెలూయా. నా మాట ఎవరికైనా అర్థమైందా? నువ్వు బ్లెస్ కావాలని ఆశిస్తున్నావు, కానీ ఎందుకు నువ్వు బ్లెస్ కావాలా? ఫర్ వై? ఓకే, నీకు, నీ ఇల్లు, నీ కుటుంబం, ఇట్స్ వెరీ సింపుల్. దేవుడు గాడ్ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాడు. అన్ని విషయాల్లో నేను బ్లెస్ చేస్తున్నాడు, అన్ని విషయాల్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాడు. అనుకునేవన్నీ వస్తూనే ఉన్నాయి, అనుకునేవన్నీ ముందుకు జరుగుతూనే ఉన్నాయి. కానీ బట్ యూ నీడ్ టు గో డీపర్. నువ్వు ఇంకా కొంచెం లోతుకి వెళ్ళాలా. హల్లెలూయా. నన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఓకే, ఎందుకు దేవుడు నన్ను ఎందుకు బ్లెస్ చేయాలి అసలుకే? ఇస్ అ క్వశ్చన్ ఫర్ యూ. ఓకే, నువ్వు అడుగుతున్నావు, ప్రభా దీన్ని చెయ్యి, దాన్ని చెయ్యి, నాకు ఇది కావాలా, అది కావాలా, నా పిల్లలు ఎట్లా, నాకు అదట్లా, ఇదట్లా అనేది నువ్వు ఆశిస్తున్నావు. అది తప్పలేదు. కానీ గాడ్ ఏమడుగుతానంటే నువ్వు బ్లెస్ అవుతావు. ఓకే, ఫర్ వై? ఎందుకు నువ్వు బ్లెస్ కావాలా? నువ్వు ఎందుకు బ్లెస్ కావాలా? హల్లెలూయా. ఎందుకు బ్లెస్ కావాలా? చూడండి, ఎప్పుడైతే మీకు ఒక వాక్యాన్ని నేను చెప్తాను. ఫిలిప్పీలో ఒక మాట ఉంటుంది. అందరూ తమ సొంత కార్యములనే వాళ్ళు చూస్తున్నారు, కానీ క్రీస్తు యొక్క కార్యాలు ఎవరు చూడట్లేంట, క్రీస్తు యొక్క పనిని ఎవరు చూడట్లేంట. అంటే దే ఆర్ సెల్ఫ్. ఓకే, వాళ్ళు మేము మా ఇల్లు, మా కుటుంబము, మాకు మేమే అనేది వాళ్ళు ఆలోచన అలానే ఉన్నారంట. కానీ దేవుని యొక్క పనిని, దేవుని యొక్క క్రియలని, దేవుని యొక్క ఆలోచనని ఎవరు పట్టించుకోవట్లేదంట. హల్లెలూయా. అంటే ప్రభు ఏం చెప్తున్నా అంటే నిన్ను బ్లెస్ చేస్తా, బట్ ఎందుకు బ్లెస్ చేయాలి? నిన్ను దేనికోసం బ్లెస్ చేయాలి? ఎవరి కోసం బ్లెస్ చేయాలా? హల్లెలూయా. అబ్రహాం విషయంలో ఇదే జరిగింది.
అబ్రహాముని ఏమంటాడంటే నిన్ను దీవించి అనేకులను ఏం చేస్తాడంటే దీవెనలోకి నడిపిస్తాడంట. టు బ్లెస్సింగ్ అదర్స్. హల్లెలూయా. ఫర్ బ్లెస్సింగ్ అదర్స్. అంటే అబ్రహాంని ఏమంటాడంటే నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను హెచ్చిస్తా, నీ వల్ల అనేకులు బ్లెస్ అవుతారంట. ఈ బ్లెస్సింగ్ కావాలంట మనకి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అర్థమవుతుందండి? అంటే నీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలంటే బ్లెస్సింగ్. నాకు డబ్బు విషయంలో, నాకు ఆస్తి విషయంలో, నాకు దాని విషయంలో, దీని విషయంలో, ఫైనాన్షియల్ విషయంలో అసలు ఎప్పుడు కరువు చూడొద్దు, ఎప్పుడు దీన్ని చూడొద్దు అంటే నిజమే, అది ఖచ్చితంగా జరుగుతుంది. దేవుడు ఖచ్చితంగా తప్పక నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఓకే, ఎందుకంటే నువ్వు ఆశీర్వదించబడడం యెహోవాకి ఘనత వస్తుందంట. హల్లెలూయా. నా మాట మళ్ళీ చదువుతాను నేను తెలుగులో. తన సేవకుని క్షేమమును చూసి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. హల్లెలూయా. అంటే ఈ దినం నువ్వు ఒక బ్లెస్ అవుతున్నావంటే, నువ్వేదైనా ఫైనాన్షియల్గా డెవలప్ అవుతున్నావంటే, నీ యొక్క స్పిరిచువల్ లైఫ్లో నువ్వు డెవలప్ అవుతున్నావు అంటే, నీ యొక్క పరిస్థితులన్నీ విస్తరించబడుతున్నాయి అంటే దాన్ని బట్టి ఏం జరుగుతుంది? యెహోవా నామమునికి ఘనత వస్తుందంట, కీర్తి వస్తుందంట. హల్లెలూయా. సో దాన్ని బట్టి నువ్వేం చేయాలంటే దాన్ని ఆధారం చేసుకుని, ప్రభువా నేను బ్లెస్ అవ్వడం నీకు ఘనత వస్తుంది కాబట్టి బ్లెస్ మీ. హల్లెలూయా. నీ నామ మహిమార్థం నన్ను ఆశీర్వదించు. అనేకులు ఇచ్చువానిగా, అనేకులు బ్లెస్ చేసువానిగా, అనేకులని ఆశీర్వదించడానికి, అనేకులు ఇచ్చువానిగా నన్ను బ్లెస్ చేయ ప్రభువా. హల్లెలూయా. అంటే ఇన్ని రోజులు మన యొక్క మైండ్ సెట్ ఎలా ఉండదంటే, లార్డ్ నాకు ఇది కావాలా, నాకు అది కావాలా, నాకు ఇది కావాలా, ఇది కావాలా అనే మైండ్ సెట్లో మనం ఉన్నాం. హల్లెలూయా. ఒకవేళ దేవుడు నీకు నీ సామర్థ్యం కొలది నీకు ఇచ్చినాక నువ్వేం చేస్తావు? మనం ఇంకా ఏం చేస్తాం అంటే అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అన్ని పెట్టేస్తాం మనం. హల్లెలూయా. కానీ నీ ఆలోచన ఇతరులకు ఇవ్వాలి, ఇతరులను బ్లెస్ చేయాలి, ఇతరులను క్రీస్తులకు నడిపించాలి, కింగ్డమ్ విషయమే ఆలోచన కలిగి ఉండాలి. ఓకే, దేవుడు రాజ్యం నిమిత్తాన్ని ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచన నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో అక్కడ నీకు ప్రాస్పరిటీ ఉంటుంది. హల్లెలూయా. సెల్ఫ్ అంటే ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఓకే, నీకు కావాల్సిన ప్రతిదీ ప్రొవైడ్ చేస్తున్నాడు. నువ్వు అధికంగా ఆలోచించగలిగితే నీకు ఏ దర్శనం ఏదైతే ఉందో, నువ్వు ఏదైతే చేయాలనుకుంటావో దాన్ని బట్టి ప్రభు నేను ఇంకా దీవిస్తాడంట. హల్లెలూయా. నేను ఇంకా ఇచ్చిస్తాడంట. ఓకే, ఈ దినం నీ యొక్క ప్రాస్పెరిటీ, నీ యొక్క బ్లెస్సింగ్, నీ యొక్క ఆశీర్వాదాన్ని బట్టి యెహోవా ఘనపరచబడతాడు. హల్లెలూయా. ఓకే, దేవుని రాజ్యం నిమిత్తం ఏది చేసినా, నువ్వు దేవుని విషయంలో ఏ కార్యం చేసినా దాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడంట. అంటే నీ జీవితంలో ఒక మేలు జరుగుతుందంటే ఇతరులు, నీ శత్రువులు చూసి ఒకవేళ నిన్ను దూషించవచ్చు, ఒకవేళ నిన్ను ద్వేషించవచ్చు, కానీ దేవుడు మాత్రం ఘనపరచబడతాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినం నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఇబ్బందులో ఉన్నా, ఈ దినం ఎక్స్పెక్ట్. ఓకే, స్టిల్ నువ్వు ఇంకా సూపర్ న్యాచురల్గా నువ్వు ఆశించకపోతే ఈ రకమైన అద్భుతాలు నీ జీవితంలో జరిగాయి. ఇద్దరు నేను చాలా మంది నేను కాల్స్ వస్తా ఉన్నాయి నాకు. ఓకే అన్న, నాకు ఫైనాన్షియల్ ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం ప్రతి ఒక్కరికి ఉంది, కానీ దాన్ని జయించాలనే నువ్వు ముందుకెళ్ళాలంట. హల్లెలూయా. ఓకే, ఎలా దీన్ని జయించాలా, ఎలా 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 ఓకే. అందుకనే కొన్నిసార్లు నీ ప్రార్థనలు ఏమంటే, లార్డ్ నన్ను బ్లెస్ మీ అనే దానికంటే, లార్డ్ నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలా, నన్ను బ్లెస్ చేయి. హల్లెలూయా. ఓకే, దేవుడు ఎప్పుడైనా చూడండి ఒక తరానికి ఒకరిని లేపుతాడండి. ప్రవక్తనైనా, దైవ సేవకునైనా ఒక తరానికి, ఒక సమయానికి, ఒక ఆ ప్రాంతానికి, ఆ యొక్క ప్లేస్కి ఒక ప్రవక్తనైనా, ఒక దైవజనులు లేపుతాడంట, ఒక సేవకుని లేపుతాడంట. ఎందుకంటే ఆ ఒక్క వ్యక్తి అనేకులను క్రీస్తులను నడిపిస్తాడు, ఆ ఒక్క వ్యక్తి అనేకులను ఆశీర్వాదకరంగా నడిపిస్తాడంట. హల్లెలూయా. ఒక సేవకుడు ఆశీర్వదించబడితే ఆ వ్యక్తి ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారంట. ఒక సేవకుడు దీవించబడుతున్నాడు, అనేకులు అతని ద్వారా దీవించబడతారంట. హల్లెలూయా. అందుకే నువ్వు ఏదైనా సేవకుడు బ్లెస్ అవుతున్నప్పుడు ఈయనకేందులే అని నువ్వు ఎప్పుడైనా అనుకోద్దంట. ఆ సేవకుడు దీవించబడదు గాక, ఆ సేవకుడు కలిగి ఉన్న దేవుడు దీవించబడదు గాక, ఘనపరచబడదు గాక నువ్వు ఎప్పుడైతే చెప్పగలుగుతావో నీ జీవితంలో ఒక ఆశీర్వాదం నువ్వు పొందుకోగలుగుతావు అంట. సో మెనీ పీపుల్ ఎందుకు బ్లెస్సింగ్ ని పోగొడుతున్నారంటే దే ఆర్ రిలీజింగ్ కర్స్ ఆన్ టు మ్యాన్ ఆఫ్ గాడ్స్. వాళ్ళు దైవజనుల విషయమై, దైవజనుల విషయమై, ఒక విశ్వాసుల విషయమై వాళ్ళ యొక్క శాపాన్ని విడుదల చేశావు. ఈయనకేంది, ఎక్కడి నుంచో వచ్చాయి, అది ఇది అని ఆలోచన కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఏది పొందుకోలేరు. హల్లెలూయా. వాళ్ళు కూడా ఏది పొందుకోలేదు. అందుకే నువ్వు పొందుకోవాలి, నువ్వు ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ఫైనాన్షియల్గా
ఆ డీపర్ లెవెల్స్కి నువ్వు వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే నువ్వు ఇతరులకు ఇచ్చువానిగా నన్ను మార్చు ప్రభా, ఇతరులకు ఇచ్చువానిగా నన్ను బ్లెస్ చేయ ప్రభా అని ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో గాడ్ నిన్ను అక్కడ బ్లెస్ చేస్తానంట. హల్లెలూయా. నాతో పాటు ఆదికాండం రండి. ఆదికాండము 12వ అధ్యాయంలో ఒక మాట నేను మీకు చదివి నేను వినిపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. మొదటి 3 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నొందు. అంటే అబ్రహాంని దేవుడు దీవించవచ్చు. ఓకే, దేవుడు బ్లెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అబ్రహాంగా మార్చేసి ఆ యొక్క దేశం నుంచి నేను ఏదైతే దేశాన్ని చూపించో ఆ దేశాన్ని నువ్వు వెళ్ళాలా, అక్కడ ఏం చేస్తాడంటే నేను గొప్ప జనముగా దేవుడు చేస్తాడంట. హల్లెలూయా. అప్పుడు ఇంకా అబ్రహాం కరువులో ఉన్నాడు. ఇంకా రకమైన ఆ యొక్క ఫలభరితమైన జీవితం లేదు. అలాంటి పరిస్థితిలో గాడ్ కాల్స్. హల్లెలూయా. దేవుడు పిలుస్తున్నాడంట. ఎందులో నుంచి? దాంట్లో నుంచి, ఆ యొక్క దేశం నుంచి రా, నేను చూపించు దేశానికి వెళ్ళి ఏం చేస్తానంట, అక్కడ చూపించు దేశం వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. హల్లెలూయా. అంటే ఒక అబ్రహాంని బయటికి పిలిచి ఏం చేస్తున్నాడంట, ఆశీర్వదించి ఆయన నామాన్ని గొప్ప చేస్తాడంట. ఎందుకు చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు? దాని నెక్స్ట్ వర్డ్ చూడండి. నువ్వు ఆశీర్వాదముగా నువ్వు అంటే ఒక వ్యక్తి బ్లెస్ అవుతున్నాడు అంటే ఆ వ్యక్తి ద నెక్స్ట్ ఏం కావాలంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలా. ఆ మాట అర్థమైందా? ఇతరులకు ఆశీర్వాదకరంగా ఎప్పుడైతే ఉండగలుగుతాడో, ఈ మైండ్ సెట్ ఎప్పుడైతే కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ఇంకా పొందుకుంటాడంట. ఇంకా ఆ యొక్క ఫ్లో అనేది ఉంటుందంట. ఇంకా బ్లెస్సింగ్స్ విడుదలవుతాయంట. ఇంకా ఆ యొక్క తన జీవితంలో ఆర్థిక పరమైన యొక్క భాగ్యం అనేది విడుదలవుతుందంట. హల్లెలూయా. అబ్రహాం ఏం చేస్తున్నాడు అంటే దేవుని యొక్క ఆలోచన చూడండి. అబ్రహాము బ్లెస్ చేయడమే కాదంట, ఆ వ్యక్తిని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలనే ప్రభు చిత్తమై ఉన్నదంట. హల్లెలూయా. ఇదే నీ జీవితంలో నీకు నువ్వే ఇబ్బంది పడుతున్నావు, నీకు నువ్వే అడ్జస్ట్ అవుతున్నావా? లేదు. నీ యొక్క పరిస్థితులు ఏం కావాలంటే, నీ యొక్క ఫైనాన్షియల్ ఏం కావాలంటే ఇంక్రీజ్ కావాలంట. సో ఇంక్రీజింగ్ సీక్రెట్ ఏదంటే థింక్ ఫర్ అదర్స్. ఓకే, ఇతరుల విషయమై ఆలోచన కలిగి ఉండు. రాజ్యం విషయమై ఆలోచన కలిగి ఉండు. ఓకే, దేవుడు రాజ్యం విషయమై, రెండో ఇతరుల విషయమే. హల్లెలూయా. నేను చాలా ఉన్నాను బ్రదర్ అంటే నువ్వు ఇంక్రీజ్ కావాలంటే ఇట్స్ అ సీక్రెట్. నువ్వు ఇతరుల విషయమే ఆలోచన కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకే ఏమన్నాను, మీకు ఈ వాక్యాన్ని నేను చూపిస్తాను. నేను ఇదైతే మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటా. ఓకే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఓకే 2వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఓకే, అందరూ తమ సొంత కార్యములే చూచుతున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. హల్లెలూయా. అర్థమైందండి? ఓకేనా? హల్లెలూయా. అందరూ తమ సొంత కార్యాలలో బిజీ ఉన్నారంట, కానీ యేసుక్రీస్తు యొక్క కార్యాలు ఎవరు చూడట్లేదంట. హల్లెలూయా. అంటే సొంత కార్యాలు అంటే ఏంటిది? నేను, నా ఇంటి వారు, నేను బ్లెస్ కావాలా, నేను ఇలా ఉండాలా, అలా ఉండాలా, ఇంకా బ్లెస్ కావాలి, ఇంక్రీజ్ కావాలా, ఇంకా అక్కడ కట్టాలా, ఇక్కడ కట్టాలా, అది చేయాలా, ఇది చేయాలా. అది తప్పు కాదు. బట్ దానితో పాటు క్రీస్తు యొక్క కార్యాలు చూసే మైండ్ సెట్ నీకు కలిగి ఉండాలంట. ఆ మనసు కలిగి ఉండాలంట నువ్వు ఫస్ట్. ఓకే, చూడండి, క్రీస్తు నిమిత్తం, క్రీస్తు రాజ్యం నిమిత్తం దేవుడు నిన్ను ఏ స్థాయికైనా బ్లెస్ చేయగలుగుతాడు, ఏ స్థాయిలో నేను నిలబెట్టగలుగుతాడు. హల్లెలూయా. అనేకులు బ్లెస్ అవుతున్నారు కానీ వారికి ఈ ఆలోచన లేదు. క్రీస్తు యొక్క కార్యాలు చూడడానికి ఆలోచన వాళ్ళకి ఉండదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే అలా బ్లెస్ అవుతారు, తర్వాత ఇక అక్కడి నుంచి కిందికి వెళ్ళిపోవడం, తర్వాత ఏ బ్లెస్సింగ్ లేకపోవడం చూస్తారు. అంటే నువ్వు ఎదగాలి అంటే థింక్ ఫర్ అదర్స్ అండ్ థింక్ ఫర్ క్రైస్ట్. నువ్వు ఆలోచన కలిగి ఉండాలి. క్రీస్తు విషయమై, క్రీస్తు ఆలోచన విషయమై, క్రీస్తు యొక్క కార్యముల విషయమై నువ్వు ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉంటావో
దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడంట. హల్లెలూయా. సో నీ జీవితంలో చిన్న చిన్న మార్పిడి, చిన్న చిన్న బ్లెస్సింగ్ చూస్తున్నావు అంటే యూ నీడ్ టు గ్రో మోర్. హల్లెలూయా. సో ప్రభుని ఎప్పుడైతే లార్డ్ నాకు అధికంగా కావాలి, నేను ఇంకా అజ్జేయాలి ప్రభా, ఆ కింగ్డమ్ విషయమే, ఆ రాజ్యం విషయమే, నీ పని విషయమే, ఆ ప్రాంతము, ఈ ఊరు, ఆ రాష్ట్రము, నేను ఇంకా ఏదో చేయాలి ప్రభు, ఏదో నేను ఇవ్వాలా, ఓకే, ఒక సేవకుని దీవించాలా, ఒక పరిచయం దీవించాలా, ఓకే, ఇంక కొంతమంది నేను దీవించాలా, కొంతమంది లేని వ్యక్తిని నేను తీసుకొని ఇంకా కొంతమంది బ్లెస్ చేయాలా, ఓకే, కొంతమంది విధవరాలను నేను తీసుకో వాళ్ళకి బ్లెస్ చేయాలా, ఓకే, ఏదో రకమైన ఒక ఆలోచన కలిగి ఉంటే యాజ్ అ మ్యాన్ థింక్ ఇట్స్ సో ఈజీ, అతను ఏదైతే ఆలోచిస్తాడో అలాగే జీవించడం మొదలు పెడతాడంట. హల్లెలూయా. ఒక వ్యక్తి బ్లెస్సింగ్ విషయమై ఒక వ్యక్తి ఇంకా బ్లెస్ అవ్వట్లేదు అంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి బ్లెస్సింగ్ మైండ్ సెట్ లేదు కాబట్టి ఇంక బ్లెస్ అవ్వట్లేదు. హల్లెలూయా. ఆ వ్యక్తి ఇంకా బ్లెస్ అవ్వట్లేదు అంటే గల కారణం ఏంటంటే బ్లెస్సింగ్ మైండ్ సెట్ లేదు కాబట్టి బ్లెస్ అవ్వట్లేదు. హల్లెలూయా. సో బీ ఏ బ్లెస్సింగ్ మైండ్, బీ ఏ బ్లెస్సింగ్ మైండ్. హల్లెలూయా. నా మాట కొంతమందికి అర్థం అవుతుండొచ్చు, అర్థం కాకపోతుండొచ్చు, ఓకే. సో నో ప్రాబ్లం, దాని విషయంలో మనకి ఇబ్బంది లేదు. హల్లెలూయా. సో నువ్వు అర్థం చేసుకోగలిగితే నువ్వు బ్లెస్ అవ్వగలుగుతావు, నువ్వు ఆశీర్వదించబడగలుగుతావు. హల్లెలూయా. అందుకే ప్రభు ఏం చెప్తాడు చూడండి, 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయంలో, ఓకే, నిన్ను గొప్ప జనముగా, 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నుందువు. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను ద్వేషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశమును నీ యందు ఆశీర్వదించబడునని. వావ్. హల్లెలూయా. అర్థమవుతుంది చూడండి. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళను, లోతు అతనితో కూడా వెళ్ళను. అబ్రాహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళు ఈడు గలవాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? సమస్త దేశములు, సమస్త జనములు నీ ద్వారా ఆశీర్వదించబడాలంట. దట్ ఈస్ గాడ్స్ మైండ్ సెట్. హల్లెలూయా. ఒకవేళ అబ్రహాముకి ఆలోచన లేకపోయిండొచ్చు, కానీ దేవుడు చెప్పే విధానాన్ని బట్టి అబ్రహాము ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. సో అందుకే నీకు ఆలోచన లేకపోయిండొచ్చు, ఓకే, టు బ్లెస్సింగ్ అదర్స్, ఆ ఆలోచన లేకపోయిండొచ్చు, కానీ ప్రభు తన వాక్యం ద్వారా నీకు ఏం బోధిస్తున్నాడంటే టు బ్లెస్సింగ్ అదర్స్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఏం చేయాలంటే, ప్రభు నేను వాళ్ళకి అది చేయాలి, ప్రభు వీళ్ళకి అది చేయాలనుకుంటా, నీ దగ్గర లేనప్పుడే, నీ దగ్గర ఉన్నప్పుడు నేను చెప్పలేదు. అర్థమవుతుందా? నువ్వు సంపాదించే 5,000 కావచ్చు, నువ్వు సంపాదించే 10,000 కావచ్చు, బట్ అక్కడ ఏ ఆలోచన కలిగి ఉంటాడు, ప్రభా ఆ కింగ్డమ్ నీ రాజ్యం నిమిత్తం నేను ఇవ్వాలి ప్రభా, లేదా నేను కొంతమంది బ్లెస్ చేయాలి ప్రభా, కొంతమంది విధవరాలను నేను పోషించాలి ప్రభా, కొంతమంది పిల్లలను నేను పోషించాలి ప్రభా, కనీసం ఒక్కరిని నేను పోషించాలి ప్రభా, కొంతమందిని నేను చేరదీవాలి ప్రభా, కొంతమందినైనా ఏ ఆధారం లేని వారికైనా నేను ఇవ్వాలి ప్రభా, కొంచెం పోషించాలి ప్రభా అనే ఒక చిన్న ఆలోచన ఏం చేస్తుందంటే నేను గొప్ప అభివృద్ధిలోకి నడిపిస్తుంది. హల్లెలూయా. ద బ్లెస్సింగ్ సీక్రెట్ ఇదే. అర్థమవుతుందా? ఓకే. ఫర్ అదర్స్, ఇతరుల విషయమే ఆలోచన కలిగి ఉండాలి. హల్లెలూయా. అంటే దేవుని దృష్టి ఏంటంటే ప్రతి ఒక్క విశ్వాసి ఏం కావాలంటే ఇతరులకు ఇచ్చువానిగా, ఇతరులని ఆశీర్వదించువానిగా, ఓకే, గొప్పగా వాళ్ళని మార్పు చెందే రీతిగా, క్రీస్తును నడిపించే రీతిగా వాళ్ళు అలా ఉండాలనేది ప్రభు చిత్తమైనది. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? హల్లెలూయా. అంటే నీ జీవితంలో ఈ రకమైన ఆలోచన కనుక లేకపోతే యూ కెనాట్, నువ్వు బ్లెస్ అవ్వలేవు. హల్లెలూయా. నువ్వు సంపాదించి దేవునికి ఇస్తావు, నీకు రావాల్సిన రాబడి వస్తుంది, నువ్వు బ్లెస్ అయ్యేలా ముందుకెళ్తావు. బట్ యూ నీడ్ టు గ్రో మోర్. నువ్వు ఇంకా నీ పరిస్థితుల విషయమే నువ్వు ఎక్స్పాండ్ కావాలి, ఇంకా నువ్వు విస్తరించబడాలా. హల్లెలూయా. నువ్వు ఇంకా విస్తరించబడాలి, ఇంకా గ్రోత్ కావాలి, నువ్వు ఇంకా అధికంగా విస్తరించబడాలి. అది ప్రభు చిత్తమైనది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఎవరికైనా అర్థమైందండి? టు బ్లెస్సింగ్ అదర్స్. నేను ఇంకొక వాక్యం బోధిస్తాను నేను. హల్లెలూయా. ఓకే. దీని విషయంలో ఏం కావాలంటే మేకప్ యువర్ మైండ్ టు బి బ్లెస్సింగ్ టు అదర్స్. ఓకే. నీ మైండ్ సెట్ ఏముండాలంటే
నేను ఇతరులని బ్లెస్ చేసే వానిగా ఉండాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. నీ ఆలోచన యావత్ ఏం చేస్తాడంటే దేవుడు నెరవేరుస్తాడంట. హల్లెలూయా. మేకప్ యువర్ మైండ్ టు బి ఏ బ్లెస్సింగ్ టు అదర్స్. హల్లెలూయా. నీ యొక్క మైండ్ సెట్ ఉండాలంటే ప్రభు నేను ఇతరులని బ్లెస్ చేయాలి, ప్రభు ఇతరులకు ఆశీర్వాదకరం ఉండాలి. ఎప్పుడు నీ దగ్గర అన్ని డబ్బులు ఉన్నప్పుడు నేను చెప్పట్లేదు, అన్ని విధాలుగా హాయ్ అంతా బాగుంది అన్నప్పుడు నేను చెప్పట్లేదు. ఏమీ లేనప్పుడే, ఏమి కరువుగా ఉన్నప్పుడే, కష్టాల్లో ఉన్నప్పుడే, ఇబ్బందులు ఉన్నప్పుడే లార్డ్ నేను వాళ్ళని పోషించాలి ప్రభావ, వాళ్ళని బ్లెస్ చేయాలి ప్రభావ, వాళ్ళు ఇంకా పరిస్థితుల నుంచి బయటికి రావాలి ప్రభావ, వాళ్ళకి ఏదో ఒక సాయం చేయాలి ప్రభావ, ఏదో ఒకటి చేయాలి ప్రభావ అనే ఆలోచన కలిగి ఉన్నారండి ఫస్ట్. హల్లెలూయా. నా జీవితంలో కొన్ని అద్భుతాలు ఎలా జరుగుతాయంటే ఏమీ లేనప్పుడే నేను ఆలోచిస్తాను. అసలు ఏమీ లేనప్పుడే నేను ఆలోచిస్తాను. ఒకరోజు నేను ఒక్కరికి రైస్ బ్యాగ్ ఇద్దామని నేను అనుకున్నాను. చిన్న ఆలోచన ఇది, ఒక్కరికి ఇవ్వాలని నేను అనుకున్నాను. తర్వాత ఏం ఆలోచన వచ్చింది, ఇంకొక ముగ్గురికి ఇద్దామనిపించింది. తర్వాత ఏమనిపించింది, అట్లీస్ట్ ఒక 5 మెంబర్స్ కానీ ఇవ్వాలా అని నిర్ణయించుకున్నాను. తర్వాత ఏం చేస్తున్నాను, అసలు డబ్బులు లేవు నా దగ్గర. ఓకే, దాని విషయంలో అసలు ఒక్క మనీ కూడా లేదు, బట్ నేను ఆలోచన కలిగి ఉన్నాను. తర్వాత కొన్ని సరుకులు ఇవ్వాలనుకున్నాను. ఓకే, అట్లా నేను చాలా చేశాను, చిన్నగా చెప్తున్నాను నేను ఇది. అయితే అదేమైంది, నేను ఆలోచిస్తున్న దానికంటే నేను కొంచెం ఆలోచించేదానికొట్టి నేను ఎక్స్పాండ్ అవుతున్నాను అక్కడ. ఓకే, అయితే ఏం జరిగింది, 5 అనుకున్నాను, కొన్ని సరుకులు అనుకున్నాను. దాని విషయం ఏంటంటే డబ్బులు వచ్చేసినాయి నాకు. ఎవరో ఆలోచన కలిగి ప్రభు నాకు ప్రేరేపించాడు అని ఒకరు చెప్పి దాని విషయంలో ఇచ్చేసాను, నేను చేసేసాను, అది అయిపోయింది. తర్వాత మళ్ళీ ఆలోచన కలిగి ఉన్నారు, అరే చేస్తే బాగుండు. కానీ ఇంకొకరు వచ్చి అన్న నీతో పాటు నేను చేస్తా అన్నారు. ఇంకొకరు వచ్చి అన్న నీతో పాటు చేస్తాను. దగ్గర ఒక 30 మెంబర్స్ అయినా మేము రీచ్ అయ్యాం. 30 మెంబర్స్ అయినా వాళ్ళందరూ నాకు సాక్ష్యం ఇచ్చారంటే, బ్రదర్ రేపైతే మేము మా ఇంట్లో రైస్ అయిపోతాయి, రేపైతే మా ఇంట్లో ఇది అయిపోతాయి అని చెప్పిన వాళ్ళే. రోడ్ సైడ్ ఉన్న వాళ్ళు, ఆర్ఫన్స్ ఉన్న వాళ్ళు, ఓకే పాస్టర్స్, దానిలో ఒక 5 మెంబర్స్ పాస్టర్స్ ఉన్నారు. ఓకే, ఈ అంతా ఎలా జరిగిందంటే ఒక ఆలోచన వల్లనే జరిగింది. హల్లెలూయా. గాడ్ నీ ఆలోచన విధానాన్ని బట్టి ప్రభు నీ జీవితంలో పనిచేయడం మొదలవుతాడు. హల్లెలూయా. నువ్వు స్పిరిచువల్ గ్రోత్ కావాలన్నా నీ ఆలోచన కావాలా, నువ్వు ఫైనాన్షియల్గా బ్లెస్ కావాలన్నా నీ ఆలోచన కావాలా, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, నువ్వు ఎలా థింక్ చేస్తున్నావు. హల్లెలూయా. చూడండి, ఇక వాక్యం ఉంది, అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా దేవుడు చేస్తాడంట. అత్యధికంగా దేవుడు చేస్తాడంట. అంటే ఊహించు వాటన్నిటికంటే నేను ఇలా చేయాలా, నీకంటూ కొన్ని పెట్టుకోవాలా, కొన్ని ఆలోచన పెట్టుకోవాలని, ప్రభు అది చేయాలా, ఇది చేయాలా, అది ఎప్పుడు అన్ని దగ్గర లేదా ఫుల్ డబ్బులు ఉన్నప్పుడు నేను చెప్పట్లేదు, లేనప్పుడు అక్కడనే సూపర్ న్యాచురల్ అద్భుతం జరుగుతుంది. అక్కడనే అసాధారణమైన రీతిలో అద్భుతం జరిగి నువ్వు అనుకున్న దాన్ని దేవుడు జరిగించి తీరుతాడంట. హల్లెలూయా. సో ఆలోచించేది నువ్వైతే చేసేది దేవుడు. నీ జీవితాల్లో జరగాలి నువ్వు అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు, దానికి జరిగిస్తాడంట. హల్లెలూయా. సో ఎప్పుడైనా వాక్య ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే పని చేయగలుగుతావో గాడ్ ప్రొవైడ్ చేయడం మొదలవుతాడు. హల్లెలూయా. నా జీవితంలో లెక్కలిన అలాంటి అద్భుతాలు నేను చూసాను. ఏమీ లేనప్పుడే నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమంది అనుకుంటారు బ్రదర్ దగ్గర బాగా డబ్బులు ఉంటున్నాయి, సంవత్సరం 2 సార్లు అట్లా బయట దేశం వెళ్ళేసి వస్తాడు అని అనుకుంటా ఉంటారు చాలా మంది. లేదు, నా సీక్రెట్ ఏంటిదంటే నేను వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడే, ఖచ్చితంగా నేను వెళ్ళాలని నిర్ణయించుకుని దాని విషయంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాని విషయమైన మనీని నాకు రిలీజ్ చేసి అనేకులను వాడుకొని ఎలాగైనా సరే ప్రభు వాడుకొని నన్ను తీసుకెళ్తాడు. హల్లెలూయా. అందుకని నీ జీవితంలో ఒక సీక్రెట్ చెప్తున్నాను, ముందు ఆలోచన కలిగి ఉండు. ఓకే, ఫైనాన్షియల్లో మార్పు జరగాలంటే నీ ఆలోచన కావాలా. ఫైనాన్షియల్లో మార్పు జరగాలంటే అలా థింక్ చేయాలా. ఓకే, నాకే కాదు ప్రభా, అట్లీస్ట్ ఒక 3 పోషించాలి ప్రభా, ఒక 2 పోషించాలి ప్రభా. ఓకే, కొంతమందికి నేను ఏదో ఒక నెల ఇంత చేయాలి ప్రభా అని అట్లా పెట్టేసుకోవాలంతే. దానికి కావాల్సిన డబ్బులు నీకు వచ్చేస్తాయి, దానికి కావాల్సిన పోషణ ప్రతిదీ వస్తుంది. నీకే కాదు ఇతరులను పోషించవానిగా నువ్వు మార్చబడతావు. హల్లెలూయా. ఇట్స్ ఎ సీక్రెట్. సో టు బ్లెస్సింగ్ అదర్స్, నువ్వు ఇతరుల విషయమే ఆశీర్వదించబడాలంట. హల్లెలూయా. 13వ అధ్యాయం చూడండి మళ్ళొకసారి. అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును 12వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం సరిగ్గా చూడండి ఎట్లా మారిపోయిందో పరిస్థితి. హల్లెలూయా. నీ జీవితం కూడా ఎట్లా మారడం గాక. హల్లెలూయా. అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను తనతో కూడా లోతును వెంట పెట్టుకొని ఐగుప్తులో నుండి నెగాబునుకు వెళ్ళను. 2వ వచనం.
అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకు హాయికిని మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి, హల్లెలూయా, చూసారండి 12వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు ఏమైందంట, ఊరిపోయాడంట, బ్లెస్ అయిపోయాడంట. హల్లెలూయా. సో తన వలన తన దగ్గర పనిచేసే వాళ్ళు, తన యొక్క సర్వెంట్స్ అందరికీ ఆ దేశానికే బ్లెస్సింగ్గా ఉండిపోయాడంట. హల్లెలూయా. వండర్ఫుల్ వండర్ఫుల్, నిజంగా చూసారా? హల్లెలూయా. అంటే దేవుని ఆలోచన వేరు, అబ్రాహాము యొక్క ఆలోచన వేరు. అబ్రాహాము నేను స్థలం ఉంటే మంచుకుంటుంది అని అనుకున్నాను, కానీ లేదు, అక్కడ నువ్వు బ్లెస్ కావాలి అబ్రహాం, నువ్వు బ్లెస్ కావాలి, నేను బ్లెస్ చేస్తా, నీ వలన దేశాలు బ్లెస్ అవుతాయంట, దేశాలు పిలువబడతాయంట. హల్లెలూయా. అబ్రహాం బ్లెస్సింగ్ అని పిలువబడుతుందంట. సో ఇది యేసుక్రీస్తు వలన, యేసు యొక్క రక్తం వలన మనకి ఏమైంది తెలుసా, అదే అర్హత వచ్చిందంట. అబ్రహాం యొక్క ఆశీర్వాదం మనకి అనుగ్రహించబడదంట. అంటే ఎందుకు కొంతమంది జీవితంలో నెరవేర్చబడిన ఆ యొక్క ఆలోచన వాళ్ళు కలిగి ఉండరు. వాళ్ళు హల్లెలూయా ఆ రకమైన ఆలోచన వాళ్ళు కలిగి ఉండరు. హల్లెలూయా. ఏమున్నా నేను నా ఇంటి వారే, ఓకే, నాకు చాలు, అది చాలు, ఇది చాలు అని వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు వాళ్ళ జీవితాల్లో. హల్లెలూయా. ఒక విషయం చెప్పాలన్నా, నేను నా ఆత్మీయ జీవితాన్ని, నా యొక్క ఆ స్పిరిచువల్ లైఫ్ని ఎందుకు గ్రోత్ చేసుకున్నానంటే, ప్రభా నీ సేవ చేయాలి ప్రభా, నేను కొంతమంది ఆత్మను రక్షించాలి ప్రభా, కొంతమంది నేను బలపరచాలి ప్రభా, నీ పరిచయం చేయాలి ప్రభా అని కొన్ని సంవత్సరాల నుంచి నేను అనుకున్నాను. ప్రభు నన్ను ఆ రకమైన స్థాయిలోకి నన్ను నడిపించాడు. ఈ ప్రాంతంలో కాక ఆంధ్రాలో, తెలంగాణలో నేను బలంగా వాడబడ్డాను. నేను ప్రభు అలా వాడుకున్నాను. నేను ఎందుకు, నా ఆలోచన కలిగి ఉన్నాను, నేను దేవుని విషయమైన కార్యాలు జరిగించాలా. అందరూ తమ సొంత కార్యములు ఆలోచిస్తున్నారు, ఎవరు క్రీస్తు కార్యములు ఎవరు చూడట్లేదు అన్నప్పుడు నేను ఆలోచించాను, ప్రభా నీ పరిచయం చేయాలని, నీ కోసం నేను జీవించాలి ప్రభా, కొన్ని ఆత్మలను నేను సంపాదించాలా అని ఆలోచన నేను కలిగి ఉన్నాను. అక్కడ ఏం జరిగిందంటే, గాడ్ నా ఆశను ఏం చేసిందంటే, నా ఆలోచనని తృప్తిపరిచిండు. అలలు దానికి కావాల్సిన అభిషేకాన్ని, వరాలని, సూపర్ న్యాచురల్ థింగ్స్, సైన్స్ అండ్ మిరకల్స్ జరిగించడం దేవుడు మొదలుపెట్టాడు. అది ఎలా జరిగింది? ఆలోచనతోనే, ఒక మైండ్ సెట్, ఆ రకమైన ఆలోచన కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఆ రకమైన ఆలోచనను ఎప్పుడైతే కలిగి ఉన్నానో, గాడ్ లోతైన విషయాలు బోధించడం, డీపర్ థింగ్స్ని బోధించడం, ఓకే, డీపర్ లెవెల్స్లో తీసుకెళ్ళడం, ప్రొఫెటిక్లో, హీలింగ్లో, డెలివరెన్స్లో, ఓకే, ఆ రకమైన అభిషేకం, పరిశుద్ధాత్మను బలమైన కార్యాలు ఆ యొక్క మీటింగ్స్లో జరిగించడం నా కళ్ళ ఎదుట నేను చూశాను. హల్లెలూయా. సో టు బీ బ్లెస్సింగ్ అదర్స్. హల్లెలూయా. మనం ఇతరులను ఆశీర్వదించే వారిగా ఉండాలి. దేవుని రాజ్యం విషయమే ఆలోచన కలిగి ఉండాలి. ఇతరులను ఆశీర్వదించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, పవర్టీలో చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. పవర్టీలో చాలా మంది ఉన్నారు. పవర్టీకి ఏమంటారు అంటే, చూడండి, ఎవరైనా పవర్టీలో అంటే బాగా బ్లెస్ అయిన వాళ్ళని చూసి, బాగా బ్లెస్ అయిన వాళ్ళకేంది అక్కడి నుంచి వస్తున్నాయి, ఇక్కడి నుంచి వస్తున్నాయి, కాదు, వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయో, బట్ బ్లెస్ అయిన వ్యక్తిని చూసి ఏమనంటే బీ బ్లెస్ అని చెప్పాలంట. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు బీ బ్లెస్ అని చెప్తావో ఆ రకమైన గ్రేస్ నీ జీవితంలోకి వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక సీక్రెట్ చెప్తా, ఎవరిని ఖర్చు చేయొద్దు. మనకున్న ఆ పవర్టీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైనా బాగా బ్లెస్ అయినా వాళ్ళకేందయ్యా, వాళ్ళు ఫుల్ బ్లెస్డ్ అయ్యా, వాళ్ళకేంది, వాళ్ళకి అక్కడి నుంచి వస్తాయి డబ్బులు, ఇక్కడి నుంచి వస్తాయి, వాళ్ళకి అది ఇచ్చిపోతుంది, ఇది ఇచ్చిపోతుంది. లేదు, అలా చెప్పొద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అలా ఎప్పుడు చెప్పొద్దు నువ్వు. ఓకే, ఎవరైనా బాగా బ్లెస్ అవుతున్నా అంటే, ప్రభువా వీళ్ళని ఇంకా దీవించబడును గాక, వీళ్ళు ఇంకా నీ నామం మహిమార్థం దీవించును గాక అని ఎప్పుడైతే నువ్వు చెప్పగలుగుతావో, వాళ్ళు ఏ రకమైన గ్రేస్ వాళ్ళు క్యారీ చేస్తున్నదో అదే గ్రేస్ నువ్వు బతుకుంటావు. ఇది ఒక విషయం చెప్తా, ఒక సేవకుడు ఒక మంచి అనాయింటింగ్లో మోగుతున్నాడు, ఒక మంచి లెవెల్లో మోగుతున్నాడు అంటే, ఆ వ్యక్తి జీవితంలో నీ యొక్క సాక్రిఫైస్ నువ్వు చేయి. ఓకే, ఆ రకమైన అభిషేకంలో నువ్వు ఆశపడితే సాక్రిఫైస్ చేయి, ప్రార్థన చేయి. ఓకే, నువ్వు చేయలేకపోతే ప్రార్థన చేయి, అతను దీవించబడదు గాక అని చెప్పు, అతను ఇంకా బ్లెస్ అవ్వాలి ప్రభా, అతను ఇంకా బలంగా దీవించు, ఇంకా వాడుకో ప్రభా అని ఎప్పుడైతే నువ్వు చెప్పగలుగుతావో అదే గ్రేస్లో నువ్వు ట్యాప్ అవుతావు. హల్లెలూయా. వారి విషయంలో ప్రార్థన చేసినా, వారి జీవితంలో విత్తినా, వారి విషయంలో నువ్వు ఒక మాట విడుదల చేసినా, ఏం చేసినా అదే నువ్వు రిసీవ్ చేసుకుంటావు. హల్లెలూయా. వాట్ యు సో యు విల్ రీప్. నువ్వేది విత్తుతావో అదే పంట కోసుకుంటావంట. హల్లెలూయా.
ఓకే, అందుకని ఏం చేయాలంట, నువ్వు ఇతరులను చూస్తున్నప్పుడు ప్రభా నేను వాళ్ళని విషయాలు అజ్జేయాలి ప్రభా, ఇజ్జేయాలి ప్రభా, నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో వాళ్ళకి నువ్వు ఏ రకంగా చేసావో దేవుడు నీకు ఆ రకంగానే చేస్తావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వారి విషయంలో నువ్వు ఏ ఆలోచన కలిగి ఉంటావు, దేవుడు నీ జీవితంలో కూడా ఆ రకమైన ఆలోచన కలిగి ఉంటాడు. ఓకే, నీకంటే హై స్థాయిలో ఉన్న వాళ్ళని నీ జీవితంలో వాడుకుంటాడు. నీకంటే హై స్థాయిలో ఉన్న వాళ్ళని నీ జీవితంలో వాడుకుంటాడు. అందుకనే నీకు చిన్నగా ఎంత కొంచెం వచ్చినా, ఎంత చిన్నగా వచ్చినా దాన్ని చూసి బాధపడకు. హౌ టు ఇంక్రీజ్ దిస్ ఫైనాన్స్ అని ఆలోచన కలిగి ఉండు. ఎలా నేను ఇంకా ముందుకెళ్ళాలా, ఇంకా నేను సూపర్ న్యాచురల్ థింగ్స్ ఎలా చూడాలా. హల్లెలూయా. అసాధారణమైన రీతిలో అద్భుతాలు జరగాలంటే లోకానుసారమైన ఆలోచన కలిగి ఉంటే నువ్వు బ్లెస్ కాలేవు, నీకు రాదు కూడా. ఓకే, కానీ అసాధారణమైన రీతిలో అద్భుతం జరగాలంటే వర్డ్ ఆఫ్ గాడ్ని ఆధారం చేసుకోవాలా. టు బ్లెస్సింగ్ అదర్స్, టు బి బ్లెస్ అదర్స్. హల్లెలూయా. క్రీస్తు విషయంలో క్రీస్తు కార్యాలను నేను చూడాలి ప్రభా, క్రీస్తు యొక్క పనులను నేను ఆసక్తి కలిగి ఉండాలి ప్రభా, క్రీస్తులో నడిపించడానికి ఇతరులను నేను వాళ్ళ జీవితంలో ఏదో ఒక రకంగా నేను వాడబడాలి ప్రభా. నువ్వు ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉంటావో గాడ్ నిన్ను అక్కడ బ్లెస్ చేస్తాడంట. హల్లెలూయా. అది తెలిసిన దైవజనులు కొంతమంది ఉన్నారు, బ్రదర్ నేను ఎప్పుడైతే నా ఆలోచన చిన్నగా ఉందో, నేను కొంచెంగానే ఉన్నాను, ఎప్పుడైతే మీరు కొన్ని విషయాలు నాకు ఇట్లా బోధిస్తూ ఉంటారు, అది ఎప్పుడైతే నేను ఫాలో అయ్యానో నేను బ్లెస్ అయ్యాను బ్రదర్ అని చాలా మంది చెప్పారు నాకు. హల్లెలూయా. బి అ మైండ్ సెట్, ఆ రకమైన ఆలోచన కలిగి లేకపోతే నీ జీవితంలో అసలు అసాధారణ రీతిలో అద్భుతమే జరగదు. హల్లెలూయా. నువ్వు ఒకసారి దేవునికి ఇచ్చావు అనుకో, దాని నెక్స్ట్ నువ్వు ఆలోచన కలిగి ఉండాలా. ఓకే, నేను దేవుని రాజ్యంలో విత్తున్నా, నాకేదో సూపర్ న్యాచురల్గా అద్భుతం జరగబోతుంది, దేవుడు ఇవ్వబోతున్నాడు, ఇస్తున్నాడు. హల్లెలూయా. నాకేదో జరగబోతుంది, ఏదో సూపర్ న్యాచురల్ థింగ్ జరగబోతుంది. ఈ మైండ్ సెట్, ఈ ఆలోచన, ఈ కన్ఫెషన్, ఈ యొక్క ఆలోచన కలిగి ఉండాలంట. హల్లెలూయా. ఆ ఆలోచన ఎప్పుడైతే కలిగి ఉంటావో నువ్వు పొందుకోవడం మొదలవుతుంది, నువ్వు రిసీవింగ్ అవుతుంది. హల్లెలూయా. చూడండి, నువ్వు విత్తడమే కాదంట, రిసీవింగ్ కూడా ఎలా ఉందో నువ్వు దాన్ని గమనించాలండి. నీ విత్తనం ఎలా ఉందో కూడా నువ్వు గమనించాలంట. హల్లెలూయా. సో అందుకే చెప్తున్నాను, నువ్వు బ్లెస్ అవ్వాలి అనుకుంటే ఇతరులను బ్లెస్ చేయాలి ప్రభువా అనే ఆలోచన కలిగి ఉండ. హల్లెలూయా. ఓకే, ప్రైజ్ గాడ్. ఇతరులను బ్లెస్ చేసేవాడిగా నేను ఉండాలి ప్రభువా అనుకో. హల్లెలూయా. ఒక విషయం నేను చెప్తాను, రోమిలు రాసిన పత్రిక ఒకసారి నాతో పడితే అంటే 16వ అధ్యాయం. ఇది ఓకే, ఇది ఉపయోగపడతారు. ఓకే, ఈ ఒక మాట చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. ఇది రోమిలు రాసిన పత్రిక 16వ అధ్యాయం. రోమిలు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3-4 వచనం నేను చెబుతా. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిలాకును అకులకును నా వందనము చెప్పుడి, వారు నా ప్రాణం కొరకు తన ప్రాణం ఇచ్చుటకైనను తెగించి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనము చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులు సంఘములు వారందరి వీరికి కృతజ్ఞతలై ఉన్నారు. హల్లెలూయా. వండర్ఫుల్ వర్డ్ ఇది. చూడండి, వారు ప్రిస్కిలను అక్కులకు ఎందుకు వందనాలు చెప్తున్నారంటే, వారు 4వ వచనం, వారు నా ప్రాణమునకు తమ ప్రాణమును ఇచ్చుటకైనను. హల్లెలూయా. అంటే పౌలు క్రీస్తు కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధమయ్యాడు. క్రీస్తు కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధమైపోయాడు. ఏదైనా సరే, నేను క్రీస్తు కోసం చనిపోతా, నన్ను చనిపోతా, బట్ ప్రభు కోసం నేను నిలబడి ఉంటా అంతే. నేను దేవుని కోసం పరిచయం చేయాలి, అనేక ఆత్మను సంపాదించాలి, అక్కడ ఏది చేయాలి, దానికి ఆటంకంగా నన్ను చంపేసినా సరే, నన్ను కొట్టినా సరే, నో ప్రాబ్లం అని అనుకున్నాడు. కానీ ఏదైతే తాను విత్తాలు అనుకుంటున్నాడో, జాగ్రత్తగా నన్ను గమనించండి, ఏదైతే అతను విత్తాలు అనుకుంటున్నాడు, ఏది తన ప్రాణాన్ని విత్తాలనుకుంటున్నాడో క్రీస్తు కోసం, ఎవరిని లేపాడు చూడండి. ఇక్కడ 16వ అధ్యాయం 3-4 వచనంలో ప్రిస్కిలను అక్కులను వాళ్ళంట పౌలు యొక్క ప్రాణానికి వాళ్ళ ప్రాణం అడ్డం పెట్టారట. హల్లెలూయా. పౌలు యొక్క ప్రాణానికి వారి యొక్క ప్రాణాన్ని పెట్టేశారంట. అంటే ఇప్పుడు ఒకవేళ పౌలును వచ్చి చంపుతున్నప్పుడు వాళ్ళు పౌలు కాదు, ముందు మమ్మల్ని చంపేయండి అనే ఆలోచనకి వాళ్ళు వెళ్ళిపోయారంట.
హల్లెలూయా. అంటే పౌలు కోసం నిలబడి ఉన్నారు, ప్రాణానైనా ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నారంట వాళ్ళు. హల్లెలూయా. వారు నా ప్రాణమున కొరకు తమ ప్రాణమును ఇచ్చుటకైనను తెగించరి. వా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నిజంగా అలా అలా ఆ రకమైన దైవజనునికి ఇలాంటి వ్యక్తులు ఉండడం హ్యాట్స్ ఆఫ్ అండి. హల్లెలూయా. నిజంగా అది కొంతమందే, అందరూ ఉంటారని నేను చెప్పలేను, అది కొంతమందే ఉండదు. హల్లెలూయా. అంటే పౌలుకి ప్రాణం కాదంటే వాళ్ళ అన్ని విషయాల్లో, ఆ సంఘం విషయాల్లో, అన్ని విషయాల్లో పౌలుకి సహాయకంగా, సహకారంగా అన్ని విషయాల్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. లాస్ట్కి వాళ్ళ ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధమైపోయారంట. హల్లెలూయా. ఇదే మీ ప్రాణాలు ఇవ్వని నేను చెప్పట్లేదు కానీ, ఓకే, వాళ్ళు ఏదైతే పౌలు విత్తాడనుకుంటుందో ఆల్రెడీ ఇంకొకరిని నియమించి పెట్టాడంట. నీ కొరకు కూడా ఇంకొకరు ఉన్నారు ఇక్కడ, నీ కొరకు కూడా ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, నువ్వు నా కొరకు ప్రాణం ఇస్తున్నావా, నీ కొరకు కూడా ఒక ప్రాణం ఇచ్చే వాళ్ళని ఉన్నారు అని చెప్తున్నాడంట. అంటే ప్రతి ఒక్క జీవితంలో దేవుడు నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో నీ జీవితంలో కూడా వాళ్ళు ఇంకొకరు చేయడానికి సిద్ధంగా ఉన్నారంట. ఓకే, అందుకే ఏమంటారు, ఒక మాట ఉంటుంది, నువ్వు నీ జీవితంలో ఏది జరగాలని నువ్వు అనుకుంటావు ముందు అది చేయాలంట. హల్లెలూయా. నువ్వు బ్లెస్సింగ్ కావాలనుకుంటావు, నువ్వు ఏం చేయాలి, ఇంకొకరిని బ్లెస్ చేయాలంట. అక్కడేం జరుగుతుందంటే ఇంకొకరు వచ్చి నీ జీవితంలో బ్లెస్ చేస్తారంట. హల్లెలూయా. ఎవరికైనా అర్థమవుతుందా? మొదట నువ్వు నీ జీవితంలో ఏదైతే జరగాలని నువ్వు అనుకుంటున్నావో ముందు ఇంకొకరి జీవితంలో అది చెయ్యి. అది చేసిన తర్వాత నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యి. హల్లెలూయా. ఇంకో జీవితంలో ఏదైతే నువ్వు చేస్తావో ఎగ్జాక్ట్లీ నువ్వు అదే పొందుకుంటావంట. హల్లెలూయా. ఎవరికైనా అర్థమైందా? ప్రిస్కిలను అక్కులను నా ప్రాణానికి వారి యొక్క ప్రాణము ఏం చేశారంట, ఇచ్చుటకైనా తెగించారంట. ఏదైనా సరే ఇచ్చేస్తామన్నారట, ప్రాణమా ఇచ్చేస్తామన్నారట. హల్లెలూయా. అంటే పౌలు ఆలోచన కలిగి ఉన్నాడు, క్రీస్తు కోసం నా ప్రాణం కూడా ఇచ్చేస్తా అన్నాడట. హల్లెలూయా. క్రీస్తు కోసం నా ప్రాణాన్ని ఇచ్చేస్తా అన్నాడంట. ఆయన దేవుడు ప్రిస్కిలను అక్కులను రేజ్ చేశాడంట. అరే బాబు, నువ్వు నా కొరకు ప్రాణం ఇస్తావా, అయితే నీ కోసం కూడా ప్రాణం ఇస్తావు చూడని రేజ్ చేస్తానంట. అంటే మరణాన్ని అయినా వాళ్ళు లెక్క చేయట్లేదంట. హల్లెలూయా. సో నీ జీవితంలో ఏదైనా నీ జీవితంలో జరగాలని నువ్వు అనుకుంటావో అది మొదట ఇతరుల జీవితంలో జరిగించు, అప్పుడు నువ్వు ఆశించు. హల్లెలూయా. సో దేవుడు ఎందుకు నీ జీవితంలో బ్లెస్ చేయాలనుకుంటున్నావా, చేయగలుగుతాడు. ఆశీర్వించలేడా, చేయగలుగుతాడు. బట్ బీ ఏ బ్లెస్సింగ్ మైండ్ సెట్ అంట. హల్లెలూయా. ఇతరులని దీవించాలా, ఇంకొకరిని బ్లెస్ చేయాలా, ఇంకొకరిని హెచ్చించాలా అనే ఆలోచన కలిగి ఉండాలనే దేవుడు నిన్ను ఈ వాక్యం ద్వారా ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే అబ్రహాం బీ బ్లెస్ అని ఎందుకు అంటున్నాడంటే సమస్త దేశములు నీ ద్వారా ఆశీర్వదించబడాలని ప్రభు చిత్తమైనది. హల్లెలూయా. సో నీ జీవితంలో కూడా నువ్వే కాదంటే ఆశీర్వదించబడడం, నీ యొక్క రిలేషన్ కావాలని, నీ ఇరుగు పొరుగు కావాలని, నీ ఉన్న ప్రాంతం కావాలా, అనేకులు నీ ద్వారా బ్లెస్ కావాలంట, ఆశీర్వదించబడాలంట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఓకే, ఇది నువ్వు ఏ ఆలోచన కలిగి నాకు తెలియదు కానీ బీ ఏ బ్లెస్సింగ్ మైండ్ సెట్, బీ ఏ బ్లెస్సింగ్ మైండ్ సెట్. నిజంగా నువ్వు ఆలోచన కలిగి ఉండు, ప్రభు ఖచ్చితంగా నేను దీవించగలుగుతాడు. హల్లెలూయా. ఏదో ఆలోచన, ఓకే, ఒకరిని పోషించడమా, ఒక విధవరాలను పోషించడమా, ఒక అనాథ పిల్లని పోషించడమా, ఓకే, ఏదో ఇంకొకరిని బ్లెస్ చేయడం, ఏదో ఒక రకంగా నువ్వు ఇంకొకరిని బ్లెస్ చేయడం, ఆ ఆలోచన కలిగి ఉంటే దాన్ని బట్టి ప్రభు నేను ఆశీర్వదిస్తాడంట. నాకు ఇది చాలా ఇష్టమైన నాకు ఈ మాట భలే అనిపించేది. ఓకే, వారు ప్రిస్కిలను అక్కులను వందనము చెప్పుడి, వారు నా ప్రాణము కొరకు తన ప్రాణమును ఇచ్చుటకైనను తెగించింది అంట. బా, ఎలాంటి విశ్వాసులు అండి వీళ్ళు, పౌలు కోసం నియమించబడ్డారట. ప్రాణం ఎవరైనా డబ్బులు ఇస్తారు, లేకపోతే కారో బంగ్లా ఏదో ఇస్తారు, కానీ ప్రాణాన్ని ఎవరైనా ఇస్తారా? ఆ రకమైన పౌలు కోసం, క్రీస్తు యొక్క సువార్త కోసం అట్లా నిలిచి ఉన్నారంట. అంటే పౌలు కొరకు ప్రిస్కిలను అక్కులను నియమించి పెట్టాడంట. హల్లెలూయా. సో ఈ దినం నీ జీవితంలో ఇంకొకరు నువ్వు బ్లెస్ చేయాలనుకుంటున్నావా, ఇంకొకరిని ఆశీర్వదించాలనుకుంటున్నావా, ఏదో మార్పు చేయాలనుకుంటున్నావా, నేను ఇంకా అధికంగా హెచ్చించవాలని నువ్వు అనుకుంటావా, నీ జీవితంలో కూడా ప్రిస్కిలను అక్కులనే వ్యక్తులను దేవుడు నియమించి పెడుతున్నాడు. హల్లెలూయా. అది జరిగిస్తాడు దేవుడు ఖచ్చితంగా. వాట్ యు సో యు విల్ రీప్. నువ్వు ఏదైతే చేయగలుగుతావో నువ్వు అది పొందుకోగలుగుతావు. హల్లెలూయా. సో బ్లెస్సింగ్ అనేది ఇదొక్కటే కాదు నేను చెప్పేది, ఓన్లీ ఫైనాన్షియల్ అని కాదు, స్పిరిచువల్ లైఫ్ అయినా. హల్లెలూయా. నువ్వు ఆత్మీయంగా ఉన్నావా, ఇంకోరు ఆత్మీయంగా లేరా, నువ్వు వాళ్ళని బ్లెస్ చేయి, టీచ్ చేయి, వాళ్ళకి వాక్యం చెప్పు, వాళ్ళ ప్రార్థనలో నడిపించు, వాళ్ళ ఆత్మ అభిషేకంలో నడిపించు. నువ్వు పొందుకున్నావా వాళ్ళని కూడా నడిపించు, వరాలు ఉన్నాయా వాళ్ళని కూడా నడిపించు. హల్లెలూయా. నేను ఎంతో మందిని
అనాయింట్ చేయడం జరిగింది. వాళ్ళ జీవితంలో ఆత్మ అభిషేకం పొందుకోవడానికి ఎంతోమంది లేహం చేసి అభిషేకించబడడానికి, వరాలు పొందుకోవడానికి, ప్రవచించడానికి, స్వస్థపరచడానికి, భాషలో అనేకులని అలా అనాయింట్ చేశాను నేను. ఎంతోమంది హల్లెలూయా. ఓకే, కొంతమంది కనెక్ట్ అయి ఉన్నారు, కొంతమంది లేరు, కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఉన్నా లేకున్నా, బట్ వాళ్ళు క్రీస్తు కోసం నిలబడతారు. వాళ్ళ ద్వారా ఇంకొకరు ఆశీర్వించబడతారు. హల్లెలూయా. ఓకే, ఇంకొకరు ఆశీర్వదించబడతారు. ఆ రకమైన ఆలోచన కలిగిన స్పిరిచువల్ ఆర్ ఫిజికల్ ఆర్ ఫైనాన్స్ ఎవ్రీథింగ్ ఏదైనా సరే క్రీస్తు యొక్క కార్యాలు ఎవరు చూడట్లేదు అని ఎందుకని అంటే క్రీస్తు యొక్క కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా రోగులను స్వస్థపరచాలా, అర్థమవుతుంది, రోగులను స్వస్థపరచాలా, ఏమంటారు, వ్యాధితో ఉన్న వాళ్ళని బాగు చేయాలా. ఎందుకంటే నీ గిఫ్ట్ ఇంకొకరికి ఉపయోగపడుతుంది. స్వస్థత వరం ఇంకొకరికి ఉపయోగపడుతుంది. అంటే గిఫ్ట్ ఇతరులకు ఇవ్వబడుతుంది. అది ప్రభా నేను స్వస్థపరచాలని ఆలోచన కలిగిన స్వస్థత వరం దేవుడు ఇస్తాడు. నేతలకి వారి యొక్క విషయాలను నేను చెప్పాలా ప్రభా, నేను వాళ్ళని విడిపించాలి ప్రభా, ప్రవచనాత్మకంగా వాళ్ళని విడిపించాలంటే ఆలోచన కలిగిన ప్రభు నీకు ఇస్తాడు. అది నా జీవితంలో ఈ రకమైన అనాయింటింగ్ నేను పొందుకోవడం గల కారణం ఏంటిదంటే నేను క్రీస్తు కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాను. నేను క్రీస్తు ద్వారా అనేకులను విడిపించాలా, బలపరచాలా, ఓకే, క్రీస్తును నిలబెట్టాలా, వాళ్ళని ఏ రకంగా సరే నేను ప్రభువును చూపించాలా, ప్రభువులో నిలబెట్టాలని ఆలోచన కలిగి ఉన్నాను. నేను ఎక్కడ చిన్నదైనా పెద్దదైనా ఆ ఊరైనా ఈ ఊరైనా పేద సేవకులు నన్ను పిలుస్తూ ఉంటారు. ఓకే, కొంతమంది ప్రాంతంలో నేను వెళ్తాను. ఎందుకు? ప్రభు కార్యం అక్కడ. ఒకరోజు ఒక మీటింగ్లో దూర ప్రాంతం అది, వాళ్ళు నన్ను ఆహ్వానించారు. అయితే ఫోన్ చేసి నన్ను ఆహ్వానించి అన్న మేము అంతగా ఏం చేయలేము, బట్ ఒక మీటింగ్ అయితే అరేంజ్ చేయాలనుకుంటున్నాం, ఎన్నో రోజుల నుంచి చేయలేం, కానీ ఈసారి మాకు ఆ సామర్థ్యం ఇచ్చాడు ప్రభు, మేము చేయాలనుకుంటాం. మీ యొక్క వాక్యాన్ని నేను టీవీలో చూశాను నేను, సో నేను మిమ్మల్ని ఆహ్వానించాలనుకుంటున్నాను, కనీసం ఒక్కరోజన్నా మీరు మా యొక్క మీటింగ్కి రావాలి, మీరు ఆహ్వానించబడాలన్నప్పుడు ఆలోచించి సరే నో ప్రాబ్లం, ఓకే, నాకు రిస్కే, అది చాలా రిస్కే, ఓకే, వారికి లాభంగా నాకు రిస్కే, కానీ నేను నిర్ణయించుకున్నాను ప్రభా నో ప్రాబ్లం, నేను వెళ్తాను ప్రభా, నాకు నడిపించు, నాకు కావాల్సిన దాని సామర్థ్యాన్ని నాకు ఇవి ప్రభా అన్నప్పుడు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళడానికి ఎంతో ప్రయాసపడ్డాను, అయినా వెళ్ళాను నేను. ఆ మీటింగ్లో మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు నిజంగా లెక్కలేని అద్భుతాలు ఆ ప్రాంతంలో జరిగే, వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. దగ్గర నేను ఒక 300-400 మంది పైన నేను చేతుల నుంచి ప్రార్థన చేయడం జరిగింది. దయ్యాలు పోయాయి, రోగులు స్వస్థత పొందారు. దగ్గర ఒక 150 మెంబర్స్ కైనా నేను ప్రొఫెటిక్గా వాళ్ళని ప్రవచనాత్మకంగా అనేకులు అది వాళ్ళ పేర్లు పెట్టి పిలిచి నానా రకాలుగా ఆ రోజు రాత్రి 3:30 అయింది నాకు. వాళ్ళందరికీ ప్రార్థన చేసి వాళ్ళందరినీ ప్రవచించడానికి అన్ని విషయాల్లో వారి విషయంలో వర్క్ చేయడానికి రాత్రి 3 o'clock వరకు నేను వారికి ప్రార్థన చేస్తూనే ఉన్నాను, దయ్యాలు కొడుతూనే ఉన్నాను. నానా రకాలుగా జరిగింది ఆ ఊర్లో, ప్రాంతంలో. నిజంగా ఆశ్చర్యపోయారు. హల్లెలూయా. ఇంకొకరు వచ్చి 4వ రోజులో మీటింగ్ పెట్టమా అన్నది. లేదు 3వ రోజే నిర్ణయించుకున్నాం మేము. హల్లెలూయా. నేను వెళ్ళేటప్పుడు అనేకులు వచ్చి మళ్ళీ ప్రార్థన చేయించుకొని పోయారు. అంటే ఒక దాని విషయమే నువ్వు రిస్క్ తీసుకోగలిగితే గాడ్ కెన్ ప్రొవైడ్. హల్లెలూయా. ఆ మీటింగ్ చూసి దగ్గర 5 ప్రాంతాల్లో నన్ను ప్రీచ్ చేయడానికి రమ్మన్నారు, గాస్పెల్ ప్రీచ్ చేయడానికి. ఆ యొక్క మీటింగ్, ఆ రకమైన అభిషేకం ఆ యొక్క ప్లేయర్స్ కావాలా. దగ్గర 4-5 ప్రాంతాల్లోకి ప్రభు నన్ను పిలిచాడు, అక్కడ వాడుకున్నాడు. ఒక్క మీటింగ్ నేను సీరియస్గా తీసుకున్నాడు. ఒక మీటింగ్నే ప్రభా వెళ్ళాలి ప్రభా, ఎట్లనే చేయాలి ప్రభా నిర్ణయించుకున్నాను. ఆ ఒక్క మీటింగ్ చూసి 5 ప్రాంతాల్లో నన్ను మళ్ళీ పిలిచారు. హల్లెలూయా. ఆ ప్లేస్ అంతా, ఆ ఊరంతా బ్లెస్ అయింది. దేవునికి స్తోత్రం. అంటే క్రీస్తు విషయమైన కార్యాలను చూడగలిగితే, ఆలోచన చేయగలిగితే, వాట్ ఎవర్ యు నీడ్, ఈ దినం నువ్వు ఏ అవసరత నువ్వు కలిగి ఉన్నావో నాకు తెలియదు, కానీ అసాధారణ రీతిలో నీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. అసాధారణ రీతిలో గాడ్ విల్ ప్రొవైడ్ సూపర్ న్యాచురల్లీ. హల్లెలూయా. గాడ్ విల్ ప్రొవైడ్ సూపర్ న్యాచురల్. అసాధారణ రీతిలో ప్రభు నీకు ప్రొవైడ్ చేయగలుగుతాడు. ఫైనాన్షియల్ వాట్ ఎవర్. హల్లెలూయా. దేవునికి అసాధ్యం ఏది లేదు. బట్ థింక్, ఆలోచన కలిగి ఉండు, దేవుని విషయమైన ఆలోచన, క్రీస్తు విషయమైన ఆలోచన కలిగి ఉండు. ఇద్దరు నువ్వు ఈ వాక్యం వింటావు, నిజంగా నువ్వు ఈ వాక్యాన్ని నువ్వు పాటించగలిగితే, ఈ రోజు నుంచి నువ్వు పాటించగలిగితే, ఈ నెల రోజుల్లోనే నువ్వు ఆశీర్వదించబడతావు. నెల రోజుల్లో సూపర్ న్యాచురల్ థింగ్స్ నీ జీవితంలో జరగడం మొదలవుతాయి. హల్లెలూయా. హల్లెలూయా.
సో నా జీవితంలో కొన్ని రిస్క్ తీసుకున్నాను. కొన్ని ప్రాంతాల విషయమే, కొన్ని విషయాలు నేను చాలా రిస్క్ తీసుకున్నాను. చాలా రిస్క్ తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చాయి కొన్ని. కానీ ప్రతి సాక్రిఫైస్ వెనుక ఏదో ఒక అద్భుతం జరుగుతుందని నేను నమ్ముతాను చాలా. అట్లా దగ్గర ఒక 10-12 సంవత్సరాల నుంచి ఈ రకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల నేను ప్రతి ప్రాంతంలో వాడబడడం మొదలైంది. హల్లెలూయా. ఏ చిన్న ప్రాంతం కదా, కొంతమంది మనుషులు కదా, అక్కడేం వాక్యం చెప్తాం అని అనుకోలే నేను ఎక్కడ. ఓకే, ఒకరోజు ఒక ప్రాంతంలో 50 మెంబర్స్ ఉన్నాడు. ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, అక్కడ 200 మంది 300 మంది వస్తారు బ్రదర్, పాస్టర్ గారు మీరు రావాలి ఖచ్చితంగా. కానీ అక్కడ పోయేసరికి 50 మందే ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు నిద్ర వచ్చింది. హల్లెలూయా. వీళ్ళకి వాక్యం చెప్పడం ఏంది ప్రభువా, వీళ్ళు చూస్తే ఎలా ఉన్నారు, నాకే నిద్ర వచ్చింది. అయినా నేను నిర్ణయం తీసుకున్నాను, ప్రభువా ఏదో ఒక కార్యం నువ్వు జరిగించాలి ప్రభువా అన్నప్పుడు నేను అక్కడ వాక్యం చెప్పడం నిర్ణయించుకున్నాను. ఆ రోజు జరిగిన కార్యాలను బట్టి ద నెక్స్ట్ డే ఇంకొంతమంది వచ్చారు. దగ్గర 200-300 మంది వచ్చారు అక్కడికి. ఆశ్చర్యపోయారు. హల్లెలూయా. దేవుడు వాక్యం ద్వారా, క్రియల వల్ల, హీలింగ్స్ వల్ల, ఆ దయ్యాలు ఎలగొట్టడం వల్ల ఎంతో మంది దయ్యాలు పట్టున్నారు అక్కడ. అంటే నీ జీవితంలో కొన్ని రిస్క్, కొన్ని సాక్రిఫైస్ నువ్వు చేయకపోతే నీ బ్లెస్సింగ్ రాదు. హల్లెలూయా. నువ్వు కొన్నిసార్లు నువ్వు ఇస్తానే ఉన్నావు, చేస్తానే ఉన్నావు, కానీ ఇంకా జరగట్లేదా, కొన్ని రిస్క్ తీసుకోవాలా, కొన్ని సాక్రిఫైస్, ఫెయిత్, అండ్ దట్స్ ఇట్. హల్లెలూయా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగి స్వస్థపరుస్తుంది. ఫెయిత్ టు ఫెయిత్, అంతే, దట్స్ ఇట్. హల్లెలూయా. అది ఏమైనా సరే ప్రభు నామం పేరిట నేను జరిగిస్తున్నాను కాబట్టి నాకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనే ఫెయిత్ నువ్వు ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో నిర్ణయాలు, గాడ్ కెన్ చేంజ్. హల్లెలూయా. దేవుడు పరిస్థితులను మార్చేయగలుగుతాడు. హల్లెలూయా. దేవుడు పరిస్థితులను మార్చివేసి ఆశీర్వదించగలుగుతాడట నీ జీవితం. అందుకే నా జీవితంలో నేను పరిచయ విషయంలో అలా ఎక్స్పాండ్, ఒక సువార్తిగా, ఒక ప్రొఫెటిక్ ఎవాంజలిస్ట్గా నేను అలా ఎక్స్పాండ్ గల కారణం ఏంటిదంటే కొన్ని నిర్ణయాలు నేను తీసుకున్నాను. ప్రభా వాళ్ళకి వాక్యం వాళ్ళకి చెప్పాలి ప్రభా, వాళ్ళకి హీల్ చేయాలి ప్రభా, డెలివరీ చేయాలి ప్రభా. ఓకే, వారి కొరకు నాలో వరాలు పురికొల్పబడేటి. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది మీది అగ్రిగండి. ఓకే, వారి కొరకు, ఇతరుల కొరకు నాలో వరాలు పురికొల్పబడ్డాయి. గత నేను 12 సంవత్సరాలు పరిచర్యలో ఉన్నాను నేను. హల్లెలూయా. దగ్గర నేను 2007 నుంచి నేను 7-8 నుంచి నేను పరిచర్యలో ఉన్నాను. వారి కొరకు, ఇతరుల కొరకు నాలో వరాలు పురికొల్పబడ్డాయి. ఇతరుల కొరకు నా మీద అభిషేకం ఇంక్రీజ్ అయింది. సో నీ జీవితంలో కూడా నువ్వేదైనా చేయాలి అనుకుంటే ఇతరుల విషయమే ఆలోచన కలిగి ఉంటావు. క్రీస్తు కార్యాల విషయమే ఆలోచించు, క్రైస్ట్ కింగ్డమ్ విషయంలో ఆలోచించు, పరిచయ విషయం ఆలోచించు. ఓకే, సో అక్కడ నీ బ్లెస్సింగ్ ఏమవుతుందంటే ఎక్స్పాండ్ అవుతుందంట, నువ్వు ఎదుగుతావా అంట, నీ రాబడి ఎదుగుతుందంట. ఓకే, దేవుడు దాని విషయమైనా, ఓకే, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టైనా దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. నువ్వు తీసుకునే ఆ ఒక్క చిన్న నిర్ణయం ఉంది కదా, ప్రభా ఈ యొక్క మినిస్ట్రీకి నేను బ్లెస్ చేయాలా అని ఒక ఆలోచన కలిగి ఉంటావా, ఏదో మినిస్ట్రీ నీ ఇష్టం అది. ఓకే, దాన్ని బట్టైనా దేవుడు నేను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. అంటే నేను తీసుకున్న నిర్ణయాలు నేను చెప్తున్నాను నీకు. ఓకే, ఎవరైనా అర్థం చేసుకోండి. నేను కొన్ని ఆ రకమైన నిర్ణయాలు తీసుకోవడం బట్టి గాడ్ నన్ను బ్లెస్ చేయడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. సో ఇది నువ్వే పరిస్థితిలో ఉన్నా నీ కొరకు, ఓకే, ప్రిస్కిలను అక్కులను ఖచ్చితంగా దేవుడు నియమించి పెడతాడు. అంతే, ప్రిస్కిలను అక్కులను ఖచ్చితంగా నియమించి పెడతాడు. తన ప్రాణమును, హల్లెలూయా, అలాగే వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణం ఇచ్చటకైనను తెగించలేదు. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి వ్యక్తులు దేవుని జీవితంలో రైజ్ చేస్తును గాక. హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందుకని నీ జీవితంలో ఒక ఆశీర్వాదం, ఒక బ్లెస్సింగ్ చూడాలంటే టు బ్లెస్సింగ్ అదర్స్. ప్రభా వారి విషయంలో నన్ను ఆశీర్వదించు, నేను వాళ్ళకి చేయాలి ప్రభా, వాళ్ళకి చేయాలి ప్రభా, వాళ్ళని పెట్టాలి ప్రభా, అది చేయాలి ప్రభా, హెచ్చించాలి ప్రభా, ఆ ప్రాంతంలో వాక్యం విషయం, ఆ ప్రాంతంలో ఏదో ఒక రకమైన కార్యాలను జరిగించాలి ప్రభా అని ఆలోచన కలిగి ఉండాలి. ఆ ఆలోచన బట్టే ప్రభు నీ యొక్క మార్పులు జరిగిస్తాడు. నీ యొక్క శాలరీ కావచ్చు, నీ యొక్క జాబే కావచ్చు. గాడ్ ఎక్కడ ఇలాంటి టైంలోనే, డార్క్ సిచ్యువేషన్లో ఏమీ లేని టైంలోనే అసాధారణమైన అద్భుతాలని ఎక్స్పెక్ట్ చేయాలి. అంతే. ఓకే, ఒక విషయం చెప్పాలా? ఒక విషయం చెప్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ ఫాదర్. ఏం చేయాలంటే, థ్యాంక్ యూ ఫాదర్.
థ్యాంక్ యూ ఫాదర్. ఎంత మైండ్ సెట్ అదండి, ఇంకేం లేదు. ఆలోచన అంతే, నీ ఆలోచన బట్టే ఉంటుంది. నువ్వు ఎలా ఆలోచిస్తావో అలా నీకు జరుగుతాను. హల్లెలూయా. దేవుడు తన వాక్యం దీవించును గాక. ప్రైజ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఓకే. సో ఏదో కొద్దిగా ప్రభు యొక్క ఆత్మ అట్లా ప్రేరేపించింది, అట్లా నడిపించబడ్డాను నేను. ప్రభు ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు జరగాలని నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. సో నాతో ఏకీభవించండి. సో మీకు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, నేను దానికోసం ప్రార్థన చేస్తాను. పుట్ ఏ కామెంట్స్. ఓకే, మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను దాని విషయంలో ప్రార్థన చేస్తాను ఇప్పుడే. హల్లెలూయా. షేర్ చేయండి, ఒక లైవ్ని షేర్ చేయండి. ఓకే, నిజంగా బ్లెస్ అయ్యారా? ఎవరైనా ఈ వర్డ్తోనే బ్లెస్ అయ్యారా? ఏదైనా తెలుసుకున్నారా? ఏదైనా జరిగిందా? సో ఒక రెస్పాండ్. హల్లెలూయా. లేఖాబారా సటాలబో షికెరియాలబాహా రాబాకాబాబా సటాలబో షికెరియాలబారాబా రేలేబో షికాబారాబాహా స్తబారా షియరే లేకెరేబాహా స్తబారా షియరాబాహా రేబాకాబాబా సటాలబో షికెరియాలబాహా రాకాబాబాబా సండెరేబో షికాబారాబాహా షియరే. Hallelujah. Hallelujah. Thank you, Father, in the name of Jesus. ఎవరికైనా ప్రార్థన రిక్వెస్ట్ ఉందా? ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉందా? జస్ట్ కామెంట్ చేయండి. I want to pray for someone. Hallelujah. I want to pray for someone. Hallelujah. Sudha P. Amen. God bless you, sister. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. Hallelujah. సుధా సిస్టర్, ప్రభుని దీవించును గాక. Okay, so if anybody is there, any prayer request, ప్రార్థన అంశం లేవా? ప్రవళిక బ్రదర్ మీకు ఒకటి చెప్పాలన్నారు. I'm blessed. Okay, మీకు ఒకటి చెప్పాలనుకున్నారు. What is that? Okay, చెప్పలేదు, సడన్ గా స్టాప్ చేశారు. హల్లెలూయా. ఓకే, సో ప్రవళిక గారు ఓకే, ఏం చెప్పాలనుకున్నాను నేను? హల్లెలూయా. మేబీ ఓకే, ఆ సమయానికి అలా ఓడి వచ్చింది అనుకుంటా. ఓకే, నో ప్రాబ్లం. ఖచ్చితంగా ప్రభు మళ్ళీ దాని విషయంలో మాట్లాడతాడు, జ్ఞాపకం చేస్తాడు. ఖచ్చితంగా చెప్తాను నేను అది. ఓకే, సో మేబీ నేను మర్చిపోయి ఉండొచ్చు, మేబీ మళ్ళీ గుర్తు చేస్తాడు ప్రభు. ఖచ్చితంగా మీకు చెప్తాను నేను. ప్రవళిక సిస్టర్, ప్రవళిక, డోంట్ వరీ, ఖచ్చితంగా మీ విషయంలో చెప్తాను నేను. హల్లెలూయా. రాజీ కొత్తరోపు ప్లీజ్ ప్రే ఫర్ స్పిరిచువల్ లైఫ్ అన్న. యా రాజీ, థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి యేసు శక్తిగల నామంలో రాజీ కొత్త రూపు విషయంలో నేను ప్రార్థన చేస్తూ నా జరిగిన యేసు శక్తిగల నామంలో తన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఇంక్రీజ్ చేయమని నేను ప్రార్థన చేస్తున్నా. Lord Jesus, increasing Father, ఇప్పుడే బలమైన అభిషేకం విడుదలతో నేను ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధాత్ముడా యేసు క్రీస్తు నామ Lord Jesus నింపమని నేను ప్రార్థన చేస్తున్నా. తన జీవితంలో యేసు నామని యొక్క శక్తిని, యొక్క అభిషేకాన్ని, యొక్క ప్రభావాన్ని అనుభవించినట్టు Lord ఆ యొక్క స్పిరిచువల్ లైఫ్ ని ఇంక్రీజ్ చేయమని, నలుదిక విస్తరింపచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. అన్ని విధాలుగా బ్లెస్ అవుట్ నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ దినం తన జీవితంలో ఏదైతే ఆశపడుతుందో లార్డ్ బ్లెస్ దెం ఫాదర్, రిలీజ్ దెం ఫాదర్. హల్లెలూయా. ఇంక్రీజింగ్ ఫాదర్. హల్లెలూయా. కబారా సటా లబో షికెరి అరబా లెరెబో షికబారా షిగెరే. థ్యాంక్ యూ ఫాదర్. ఇప్పుడే నూతనమైన కార్యాలు తన జీవితంలో జరిగించండి, ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉంటాను తండ్రి. అమెన్, అమెన్. హల్లెలూయా. రాజీ కొత్త రూపు, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రభువుని దీవించును గాక. రాజేశ్వరి, ప్రైజ్ దొరడమ్మా. ఓకే, ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో జరిగిస్తాడు. డోంట్ వరీ. రాజేశ్వరి, ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో మార్పులు జరిగిస్తాడు. ఓకే, యా. జయకుమార్ సిస్టర్, Lord, in the name of Jesus. Exhibition sister, thank you Father. యేసు నామమున Lord, I pray for Jaya sister. యేసు నామమున సమాధానం కలుగును గాక.
సమాధానమైన ఆలోచన కలుగు నేను ప్రార్థన చేస్తున్నా. సమాధానం కలుగును గాక. తన జీవితంలో ఆగిపోయిన ప్రతిదీ కార్యాలు తన జీవితంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నా. లో టచ్ మాస్టర్ రైట్ నౌ. ఇప్పుడు నీ బలమైన అభిషేకం విడుదలలో ప్రార్థన చేస్తున్నా. లో టచ్ విత్ యువర్ పవర్ రైట్ నౌ. ఐ కాల్ ఫైర్ రైట్ నౌ. ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. లార్డ్ జయసిస్తాను ఇప్పుడే తాకమని ప్రార్థన చేస్తున్నా. ప్రతి విధమైన అపవాది యొక్క ఆలోచనను ఏదైతే థ్యాంక్ యూ అపవాది నానా రకాలుగా విడుదల ఇబ్బంది పెడుతుందో ఐ కమాండ్ గెట్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ కమాండ్ గెట్ అవుట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామమున విడుదల కలుగును గాక. నీ కృప చూపించి ఆ బిడ్డ యొక్క జీవితంలో మార్పులు జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. రాజీ కొత్త రూపు అమ్మ ఎక్కడి నుంచో నాకు తెలియదు. నీ విషయంలో మీ యొక్క మదర్కి ఎలా ఉంటుందమ్మా? మీ మదర్ యొక్క మదర్ని నేను చూస్తాను. రాజీ కొత్త రూపు మీ మదర్ విషయంలో ఎందుకు ఆలోచన కలిగి ఉన్నాను నేను. ఓకే బ్రదర్, టుడే ఇస్ మై బర్త్డే, ప్లీజ్ ఫే మై సిస్టర్ హ్యాండ్సా. లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ తండ్రి యేసుక్రీస్తు నామమున యొక్క రజనీ సిస్టర్ని తాకండి, బలపరచండి. ఈ దినం యొక్క పుట్టినరోజు దినాన తన యొక్క జీవితంలో కృపా క్షేమములు వెంబడించును గాక. ఆశీర్వదించమని నేను ప్రార్థన చేస్తున్నా. ఫాదర్, ఐ బ్లెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన కార్యాలు తన జీవితాలు జరుగును గాక. జీసస్ హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. మరుసటి పుట్టినరోజు వరకల్లా ఆ యొక్క బర్త్డే వరకు లార్డ్ తన జీవితంలో అనేకమైన నూతనమైన కార్యాలు థ్యాంక్ యూ తన జీవితంలో జరుగును గాక. న్యూ డోర్స్ ఓపెన్ చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. లార్డ్ బ్లెస్ హిమ్ ఫాదర్. హల్లెలూయా. నువ్వు అన్ని విషయాల్లో ఎదిగి దేవుని యొక్క నామము థ్యాంక్ యూ గణపరచబడే రీతిగా నువ్వు ఆశీర్వదించబడ్డకు ఓకే బ్లెస్ అవుటకు నేను ప్రార్థన చేస్తున్నా. ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ సిస్టర్ రజనీ సిస్టర్. గాడ్ బ్లెస్ యూ. సెవరల్ బ్యాక్ పెయిన్. ఎస్ ఐఎమ్ సీయింగ్ యొక్క నేను నీకోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇది మీ మదర్కా? రాజీ కొత్తూరుపు రాజీ మీ విషయంలోనే. మీ మదర్ విషయమా ఇది మీ విషయమా? హల్లెలూయా. రాజీ సిస్టర్, మై మదర్ గెట్టింగ్ సెవరల్ బ్యాక్ పెయిన్. ఎస్ ఐ సా దట్. ఓకే మీ మదర్ విషయంలో నేను చూస్తాను. నేను బాగుందా బాలే అందుకే అడిగాను నేను. ఓకే సో చేపెట్టుకోమని చెప్పమ్మా. ఒకవేళ నాకు వీడియో కాల్ ఉండే అవకాశం ఉంటే నో ప్రాబ్లం, ఇక్కడ నువ్వు యాడ్ చేయొచ్చు, నేను తీసుకుంటాను, వీడియో కాల్ ప్రే చేస్తాను. ఓకే ఓకే నో ప్రాబ్లం. ఓకే ఓకే. ఓ రజనీ ఓకే మీ సిస్టరేనా? నో ప్రాబ్లం. ఆహాహా ఓకే మీ సిస్టరేనా? ప్రైజ్ గాడ్. యేసుక్రీస్తు నామన అయా సిస్టర్ రజనీ వారి యొక్క మదర్ విషయంలో నేను ప్రార్థన చేస్తున్నా. యేసుక్రీస్తు నామన బ్యాక్ పెయిన్ ఐ కమాండ్ I get out in the name of Jesus. Be healed by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి వలన ఆజ్ఞాపిస్తూ ఉన్నా. ఇప్పుడే పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక, పరిపూర్ణమైన విడుదల కలుగును గాక. జీసస్ అయ్యా రజనీ సిస్టర్ని ఇప్పుడే తాకండి, పరిపూర్ణంగా స్వస్థపరచండి. ఆ యొక్క స్టమక్ పెయిన్ ఐ కమాండ్ గెట్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. థ్యాంక్ యూ. తన శరీరంలో ఏ బలహీనతను అనుభవిస్తున్నా నజరేయుడైన యేసు నామమున ఇప్పుడు విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక, పరిపూర్ణమైన విడుదల కలుగును గాక. ఐ రిలీజ్ యువర్ హీలింగ్ పవర్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ రిలీజ్ యువర్ హీలింగ్ పవర్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నువ్వు పొందిన గాయముల చేత తన యొక్క తల్లిని తనను పరిపూర్ణంగా స్వస్థపరచాలి, బలపరచండి. తన జీవితంలో ఆశీర్వాదకరమైన మార్గాలు కలగచేయండి ప్రభు. థ్యాంక్ యూ ఫాదర్. సంతోషాన్ని సమాధానం అనుగ్రహించండి. తన లైఫ్ని సెటిల్ చేయమని, మ్యారేజ్ విషయంలో అద్భుతం జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొంది ఉంటాను తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ప్రభు ఖచ్చితంగా జరిగిస్తారు సిస్టర్. ఓకే మీ మదర్ నేను చూశాను, ప్రార్థన చేస్తాను, ప్రభు స్వస్థపరుస్తాను ఖచ్చితంగా. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయా? హల్లెలూయా. ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయా? ఐ వాంట్ టు ప్రే ఫర్ సమ్వన్. ఓకే ఇంకో విషయంలో ప్రార్థన చేయాలనుకుంటున్నాను. యా వెల్కమ్ సిస్టర్, వెల్కమ్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయా? ఐ వాంట్ టు ప్రే. హల్లెలూయా. హల్లెలూయా.
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సో ప్రభు దీవించును గాక. ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే యాడ్ చేయండి. ఓకే. సో ఆఫ్టర్ ఈ యొక్క లైవ్ అయిపోయిన తర్వాత కూడా ఆ యొక్క స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాల్ చేయండి. సో మీకోసం నేను పర్సనల్గా నేను మాట్లాడతాను, ప్రార్థన చేస్తాను. ఓకే. సో ప్రైజ్ గాడ్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మరి రేపు ఇదే సమయానికి నేను మళ్ళీ వాక్యం బోధిస్తాను. ఓకే. మీ విషయంలో నేను ప్రార్థించడానికి, వాక్యం బోధించడానికి నేను మళ్ళీ ఒక లైవ్లోకి వస్తాను. నేను సంపత్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. యా, హల్లెలూయా. సో రేపటి దినాన్ని నేను మళ్ళీ వస్తాను, వాక్యం బోధిస్తాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్, మీకు ఏమైనా ప్రార్థన అంశాలు ఇంకేదైనా ఉంటే కనుక ఆ యొక్క 9704035100 కాల్ చేయండి. దానికి వాట్సాప్ ఉంది. మీ యొక్క రిక్వెస్ట్ తెలియజేయండి. ఐ విల్ ప్రే ఫర్ యూ. మీకోసం ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే. సో ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఓకే. ఏదైతే వాక్యం మీ జీవితంలో విత్తబడిందో అది ఫలించాలి, అభివృద్ధి పొందాలని నేను ఆశిస్తున్నాను. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. Hallelujah. Sambal brother, praise the Lord. Yeah, thank you very much. Praise the Lord.